హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గురుగారు నమస్కారం. చెప్పు. ఇంచుమించుగా వారం రోజుల తర్వాత వాళ్ళు ఎందుకు అనుకోకుండా కొంచెం వినయంగా బయటకు వచ్చింది మాట. ఎందుకు వచ్చింది అంటే ఒక పెద్ద ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఆ వినయ విధేయత అనేది మాటల్లో అలా బయటకు వచ్చేసింది. పెద్దల మీద గౌరవం, పెద్ద ఆయన మీద ఉన్న గౌరవం అది. సరే, ఓకే, సరే. ఇంతకెవరో పెద్ద ఆయన ఎవరు, ఏంది పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు నారా చంద్రబాబు నాయుడు గారి అక్కడక్క ఆయన గురించి అడుగుదాం అనుకుంటున్నాను. నన్ను ఇరికిచ్చావా నువ్వు? సరే, కానీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క రాజకీయ ప్రవేశం కావచ్చు, అసలు ఆయన యొక్క రాజకీయ ప్రవేశం ఏ విధంగా జరిగింది, ఎప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు, ప్రతిసారి గెలుస్తూనే ఉన్నారా, ఓటములు కూడా ఉన్నాయా, గెలిచిన ప్రతిసారి మినిస్టర్ అవుతూనే ఉన్నారా, అది చీఫ్ మినిస్టర్ ఇంకా వేరే మినిస్టర్లు కూడా ఉన్నాయా, ఆయన మినిస్టర్లు కావచ్చు, ఆయన చేసినటువంటి పనులు కావచ్చు, టిల్ టుడే ఆయన చేసినటువంటి తీసుకొచ్చినటువంటి పథకాలు, లేదా ఆయన అమలు చేసినటువంటివి, లేదా ఆయనకు ఉన్నటువంటి బిరుదులు ఏం చెప్తారు సార్? బిరుదులు కూడా అంటే జనరల్గా ఒక పెద్దవాడు సీనియర్ ఉన్నప్పుడు కొన్ని బిరుదులు ఉంటాయి కదా. సరే, ఫస్ట్ రాజకీయ రంగ ప్రవేశం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అడిగితే ఏం చెప్తారు? ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి రోజుల దగ్గర నుంచి కూడాను స్టూడెంట్ లీడర్గా ఉండేవాడు, రైట్? అప్పటి నుంచి ఆ నాయకత్వ లక్షణాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంకరేజ్ చేశారు ఆయన. వెంకటేశ్వర యూనివర్సిటీ కూడా ఎంఏ ఎకనామిక్స్ కదా చదువుకున్నాడు. పిహెచ్డీకి రిజిస్ట్రేషన్ చేశాడు కానీ పిహెచ్డీ చేయలేదు. ఓకే, నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవాలి మనం? సార్ తర్వాత చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు 1978లో గెలిచాడు. అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు మనిషికి. ఐ థింక్ 28 years or so, అంతే. ఆ టైంలో ఆయన గెలిచినప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి at the age of 28 years. అంజయ్య గారు ఇతనిలో ఉన్నటువంటి దాన్ని గుర్తించి ఆయన్ని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కింద తీసుకున్నాడు. ఓకే, ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కింద తీసుకోవడం మూలకంగా ఎన్టీ రామారావు గారు, నాదేళ్ల భాస్కర్ రావు గారు చాలా గట్టిగా సపోర్ట్ చేయడం మూలకంగా పిల్లవాడు పర్వాలేదండి, కాంగ్రెస్లో ఉన్నాడు, సంగతి సమాచారము అనేసి అంటే ఇష్టంగా కావచ్చు, అయిష్టంగా కావచ్చు, సగం ఇష్టం సగం అయిష్టం అనుకోరు. నాదేళ్ల భాస్కర్ రావు గారిని అడిగితే క్లియర్గా చెప్తాడు అసలు ఆ పెళ్లి చూపులు అవన్నీ కూడా ఎలా జరిగాయి, ఏమిటి. కర్మకర్త అంతా భాస్కర్ రావు గారేనా? కర్మకర్త కర్మి అంతా భాస్కర్ రావు గారు. పుస్తకంలో ఆయన రాసుకున్న పుస్తకంలో కూడా రాశాడు దాని గురించి. ఓకే, సరే, ఎన్టీ రామారావు గారు పాపం పెళ్లి చేశారు. అప్పటికి ఎన్టీ రామారావు గారు ఐ థింక్ పార్టీ పెట్టినట్టు లేరు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది 1982లో. అవును, ఇతను 1978లో కదా మినిస్టర్ అయ్యాడు. అంజయ్ గారి క్యాబినెట్లో మినిస్టర్ అయ్యాడు. 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాడు. 1983లో ఎలక్షన్స్ వచ్చినాయిగా. అవును, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు కనుక ఒప్పుకుంటే, గుర్తుపెట్టుకోవాలి ప్రజలు, ఇందిరాగాంధీ గారు కనుక ఒప్పుకుంటే మా మామ ఎన్టీ రామారావు గారి మీద కూడాను నేను పోటీ చేయడానికి సిద్ధమే అని చెప్పాడు. ఓకే, 83 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి పెళ్ళి అయిపోయింది. ఓడిపోయాడు. అదే కదా ఫస్ట్ ఓడిపోయిన, అదే ఫస్ట్ ఓడిపోవడం 1983లో చంద్రగిరి 83లో. అప్పటి నుంచి ఆయన కుప్పంకి షిఫ్ట్ అయిపోయాడు. అవును, దాని తర్వాత సరే, గెలుపు ఓటము రాజకీయంలో సర్వసాధారణమే కదా. 2019లో కూడా పార్టీ ఓడిపోయింది కదా ఆయన చేసిన. ఇట్స్ మామూలే. ఈ మన పవన్ కళ్యాణ్ గారు కూడాను 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోలేదా? ఇందిరాగాంధీయే ఓడిపోయిందిగా ఒకసారి. సరే, గెలుపు ఓటములు రాజకీయంలో జరుగుతుంటాయి. కొంతమంది 1-2 సార్లు మాత్రమే ఓడిపోతారు. వెరీ రేర్గా ఎప్పుడు ఓడిపోతుంటారు, ఎప్పుడన్నా ఒకసారి గెలుస్తుంటారు. ఇది రాజకీయంలో సర్వసాధారణంగా జరిగేటువంటిది.
మరి తర్వాత ఏం జరిగింది? జరగకూడనటువంటి అనేక విషయాలు జరిగాయి. ఓకే. అందులో మొట్టమొదటిది ఏంటంటే పిల్లనిచ్చి పెళ్లి చేసి పార్టీలోకి ఆహ్వానించి చాలామంది ఇష్టపడకపోయినప్పటికి కూడాను పార్టీలోకి తీసుకొని ఆయన కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని క్రియేట్ చేసి సంగతి సమాచారం రామారావు గారు చేస్తే ఆయనకి వెనుకూరు వచ్చాడు. ఓకే. మరి ఆయన కాలేజీ రోజుల్లో చదువుకునేటప్పుడు కూడాను అదే నైజం ఉంటుందండి అని చాలామంది అనేవాళ్ళు. మనం అయితే చూడలేదు. ఇక్కడ నాదెళ్ల భాస్కర్ రావు గారు ఎక్సలెంట్ పర్సన్ దీని మీద చెప్పగలిగిన వ్యక్తి అంటే నాదెళ్ల భాస్కర్ రావు గారు. లేదా రెండవ వ్యక్తి ఎవరు అంటే లక్ష్మీపార్వతి గారు, ఎన్టీ రామారావు గారి వైఫ్. వాళ్ళిద్దరిని కూడా ఎప్పుడైనా అడుగు నువ్వు చెప్తారు వాళ్ళు. పెళ్లి చూపులు ఎలా ఎగ్జాక్ట్గా రిలయబుల్ పర్సన్ అంటే నాదెళ్ల భాస్కర్ గారు అనుకోవాలి. లక్ష్మీపార్వతి గారు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం కదా వచ్చింది వాళ్ళ ఫ్యామిలీలోకి. సో అట్లా వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాగేసుకున్నాడు. ఓకే. ఇది న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకి వదిలేద్దాం. నెక్స్ట్ అసలు ఈ వెన్నుపోటు అనే దాని దగ్గరికి వచ్చినప్పటికీ ప్రతిపక్షాలు లేదా చంద్రబాబు నాయుడు గారు అంటే గిట్టిన వారందరూ చెప్పేది ఏంటంటే మామకి వెన్నుపోటు పొడిచాడు. స్టిల్ ఇప్పటికే ఆయన వెన్నుపోటు బాబు అనేటువంటి పేరు కొనసాగుతుంది. వెన్నుపోటు బాబు. కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదు ఆయన చుట్టూ ఉండే కోటరీ కావచ్చు చెప్పే మాటలు ఏంటంటే ఆనాడు లక్ష్మీపార్వతి గారి మాయలో పడి పార్టీ విధ్వంసం అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈయన ఆదుకొని ఎన్టీఆర్ గారిని తప్పించి ఈయన పార్టీ ప్రెసిడెంట్ అవ్వడం వల్ల పార్టీ స్టిల్ ఇప్పటికీ బతికుంది అనేటువంటి కామెంట్లు. ఎవరి వాదన వాళ్ళదే ఉంటుంది. మిస్సెస్ ఇందిరాగాంధీని కూడా ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారని అంటే ఏం చెప్పుద్దామా, దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది కాబట్టి నేను పెట్టానని అంటది. కానీ అలహాబాద్ హైకోర్టు వాళ్ళు ఆ విధంగా జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి నేను పెట్టానని చెప్పుద్దా? అలాగే చెప్తాను. ఓకే. ఇలాంటి విషయాల గురించి నాదెళ్ల భాస్కర్ రావు ఇస్ ది మోస్ట్ ఎథనెటిక్ పర్సన్ టు ఆన్సర్. సో ఆ విధంగా వెన్నుపోటు పొడిచేశాడు. ఓకే. ఈ వెన్నుపోటు పొడవడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి వారు ఎవరు అంటే ఈనాడు రామోజీరావు గారు. అంత ముందు నుంచి స్నేహం ఉందా వీళ్ళకి, లేదంటే రామారావు గారికి వెన్నుపోటు పొడవడానికి ఈయనకి? ఈ రామారావు గారిని అంత ధైర్యంగా వెన్నుపోటు పొడవడానికి వెనక నుంచి ప్లానింగ్ స్ట్రాటజీ అంతా చేసిందంతా కూడాను రామోజీరావు గారే. ఓకే. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా నీకు? ఈ వెన్నుపోటు అనేటువంటిది చెప్పుల దాడి, చెప్పులు వేయడము, సంగతి సమాచారము చేశారు కదా. ఆయన రామోజీరావు గారే ప్రధానంగా పాత్ర వహించినటువంటి వ్యక్తి. దీనికంతా కర్మకర్త క్రియ చేసినంత రామోజీరావు గారు అయితే దానికి ఆర్ఎఫ్సి వేదికగా మారిందా? అంతేగా మరి. ఓకే. అది సరే. ఆయన ఈ వెన్నుపోటు అనే దాంట్లో ప్రధానంగా మాట్లాడుకుంటే చెప్పుల దాడికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఆ చెప్పులు అనేటువంటిది ఎవరు వేశారు, ఏమిటి సంగతి సంవత్సరాలు ఇప్పుడు కూడా తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ ఎవరు చెప్పరు. ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి అది చూసిన వాళ్ళు దచ్చి కూడా పోయి ఉంటారు. ఇప్పటికి వదిలేద్దాం. ఓకే. ఎప్పుడైతే ఈ రామోజీరావు గారు చేయడం మొదలు పెట్టాడో ఎక్కడ జరిగింది అనుకుంటున్నాం? ఇది మన లోయర్ ట్యాంక్ బండ్ హోటల్ దగ్గర వైస్రాయ్ హోటల్ ఉంది కదా, ఆ వైస్రాయ్ హోటల్లో జరిగింది. ఈ వైస్రాయ్ హోటల్నే ఎందుకు దాన్ని తీసుకున్నారు వీళ్ళు, అది కూడా ప్రజలకు తెలియాలిగా. ఒక నిమిషంలో చెప్పేద్దాం. దీనికి కొంచెం చరిత్ర ఉంటుంది. ఈ వైస్రాయ్ హోటలు, అబిట్స్లో ఉండేటువంటి సిద్ధార్థ హోటలు, మనకి హైదరాబాద్లోనూ, తిరుపతిలోనూ, విజయవాడలోనూ బాగా పాపులర్గా ఉన్నటువంటి బ్లూ ఫాక్స్, ఇవన్నీ కూడా ఒకలయ్యాయి. ఓకే. మరి ఎవరి? బాబుల్ రెడ్డి గారి హోటల్స్ అన్నీ. బాబుల్ రెడ్డి గారు ఆయన కొడుకులు చూస్తూ ఉంటారు. ఓకే. మరి బాబుల్ రెడ్డి గారు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు అంతకుముందు దాకా మద్రాస్ హైకోర్టులో ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ వచ్చారు ఆయన. ఆయనతో పాటు చాలామంది వచ్చారు, మా బంధువులు కూడా చాలామంది వచ్చారు. ఓకే. వాళ్ళతో పాటు ఈయన కూడా వచ్చాడు. ఎక్కడుండేవాడు ఆయన? ఇప్పుడు హైదరాబాద్ సిటీలో బరకత్పుర బస్ స్టాండ్ దగ్గర ఉండేవాడు ఆయన. బరకత్పుర డిపో ఉంది కదా, బరకత్పుర డిపో దగ్గర ఆయన ఉండేది. ఓకే. మంచి లాయరే ఆ రోజుల్లో. వాళ్ళ అనమాట ఈ సిద్ధార్థ హోటల్ ఇవన్నీ కూడా. ఓకే. ఈ సిద్ధార్థ హోటల్ ఎక్కడుంది అంటే అబిట్స్లో రామారావు గారి ఇంటి దగ్గరే ఉంటుంది, పక్కనే ఉంటుంది. ఓకే.
అట్లా వీళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అంతకుముందు ఈ బాబురెడ్డి గారికి ఆయన కొడుకులకి రామారావు గారు తెలియదు, ఆయన ఎక్కడో మెడ్రాస్లో ఉండేవాడుగా. ఓకే. అప్పుడు పరిచయం కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత వీళ్ళ కొడుకులు కూడా వచ్చిన తర్వాత ఇంటి పక్కన ఇల్లు కాబట్టి బాగా పరిచయం అయ్యారు. ఓకే. రావడము పోవడము సంగతి సమాచారం ఉండేది. 70mm థియేటర్, 35mm థియేటర్ అయినా కట్టించాడు. అట్లా బాగా పరిచయం కాబట్టి ఆ హోటల్లో పెట్టారనమాట. ఓకే. బాబురెడ్డి గారు యాక్చువల్గా బీజేపీని బాగా సమర్థించేవారు, ఆయన తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదు. ఓకే. అందుకని మ్యారియట్ హోటల్లో పెట్టారు కాబట్టి జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఆ హోటల్లో పెట్టారన్నమాట. ఓకే. ఎలా జరిగింది అది? ఆ రోజుల్లో ఇన్ని టీవీ ఛానల్స్ అవి లేవు కదా. సార్. ఉండేది ఈనాడు పేపరు, డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి ఇంగ్లీష్ పేపర్స్, ఆంధ్రప్రభ ఇలాంటివి మాత్రం కొన్ని మాత్రమే ఉండేవి. టీవీ ఛానల్స్ కూడా పెద్దగా లేవు. ఓకే. దూరదర్శన్, సంగతి సమాచారం, 1-2 ప్రైవేట్ ఛానల్స్, అందులో ఈటీవీ, సంగతి సమాచారం కూడా వేరే లేవు. హైదరాబాద్లో టీవీ ఛానల్ ఎప్పుడు పెట్టారు అనుకుంటున్నాం? ఫస్ట్ టైం 15th August 1977 ఫస్ట్ హైదరాబాద్లో టీవీ ఛానల్ పెట్టినప్పుడే దూరదర్శన్. ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. నేను ఏం చేశాడంటే గంట గంటకి చెప్పావు. 10 మంది వచ్చేసారు, 20 మంది వచ్చేసారు, 30 మంది వచ్చేసారు, 40 మంది చంద్రబాబును సపోర్ట్ చేయడానికి వచ్చేసారని వాడు. యాక్చువల్గా అక్కడ ఉన్నది ఎంతమంది 50 అంటే 10-15 మంది కంటే లేరు. 10 మంది ఉన్నప్పుడు 30 మంది అని చెప్పేవాడు, 20 మంది ఉన్నప్పుడు 50 మంది అని చెప్పేవాడు. ఇది విన్నప్పుడు ఏమవుతుంది జనాలకి? అమ్మో మనం పోకపోతే మనం వెనకబడిపోతామని మిగిలినోడు కూడా పోతారుగా. అట్లా వెళ్ళిపోయారు. ఓకే. ఈయన ఎన్టీ రామారావు గారేమో లక్ష్మీపార్వతితో కలిసి వ్యాన్ ఎక్కి బయటకు వచ్చి తమ్ముళ్ళు రండి అంటేనో చెప్పులు వేశారు. ఆయన లోపలికి కూడా పోనీలా కట్టుదిట్టం చేశారు. ఆ విధంగా వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేసుకొని హైకోర్టులో కేసు పెట్టి చివరికి ఆయన చెక్ సైనింగ్ అథారిటీ కూడా లేకుండా చేశారు. ఐ థింక్ ఆ చెక్ సైనింగ్ అథారిటీ లేకుండా చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అకౌంట్లో 72 లక్షలు లేకపోతే 7,20,00,000 ఎంత అమౌంట్ ఉంది, కరెక్ట్గా గుర్తులేదు నాకు. క్షమించదురు గారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎన్నెన్ని గుర్తు పెట్టుకుంటావా మేము కదా. ఆ విధంగా వెన్నుపోటు పొడిచాడు, చెప్పుల దాడి. ఆ సమయంలోనే ఈనాడు పేపర్లో కార్టూన్స్ కూడా వస్తుండేవి. కార్టూన్స్లోనే ఎన్టీ రామారావు గారిని నగ్నంగా కూడా చిత్రీకరించారు కదా. ఇవన్నీ మరి టూ మచ్ అవన్నీ ఏదో చేస్తుంటారు. ఆ రోజులు ఇన్ని పేపర్లు మాట్లాడుతుంది. రైట్. తర్వాత నెక్స్ట్ జంపు జిల్లాల పరిస్థితి ఏంది? 30 మంది అన్నారు, 20 మంది అన్నారు, 40 మంది అన్నారు. అసలు ఈ దాడి తర్వాత ఎంతమంది జంపు జిల్లాలు వచ్చారు, ఏదో రకంగా చేజిక్కించుకున్నారంటే ఏం చెప్తారు? చాలా మంది చేజిక్కించుకున్నారంటే వాళ్ళని భయపెట్టారు, ఆశ పెట్టారు, కాంట్రాక్ట్లు ఇస్తామని వస్తే అన్నారు. నెక్స్ట్ టైం మళ్ళీ నీకే గ్యారంటీ అని చెప్పారు. లేనటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామన్నారు, రకరకాలు చేశారనుకో. ఇప్పుడు మన కాళహస్తి ఎమ్మెల్యే గారు ఉండేవారు ఇంతకుముందు, ఆయన పేరేందో నాకు అంత బాగా గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఆయన కొడుకు కూడాను ఎమ్మెల్యే కిందనే ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ తరఫున. ఏమో పేరేందో మనకు గుర్తు రావట్లేదు పేరు. ఆయన టీడీపీ లో ఉన్నాడు. ఆయన ఐ థింక్ మినిస్టర్గా కూడా చేసినట్టున్నాడు. ఆయన కాళహస్తి నుంచి వచ్చాడు. మా బ్రదర్ కాళహస్తి మున్సిపల్ దాంట్లో డాక్టర్గా పనిచేశాడు కాబట్టి ఆయనకి మంచి పరిచయమే. గోపాలకృష్ణారెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నాడు ఇదే వీళ్ళ టీంలోనే. ఇప్పుడు నగరించున్నటువంటి బొజ్జల సుధీర్. ఇట్లా వాళ్ళందరూ కూటమి అనమాట. కూటమయ్యి ఆ వెన్నుపోటు చెప్పులు దాడి జరిగింది. దాని తర్వాత ఈయన అధికారంలోకి వచ్చేసాడు. ఇక అప్పటి నుంచి మొదలు పెట్టాడు అనమాట. పదవి నిలబెట్టుకోవడానికి కోసము ఎంత దూరమైనా, ఎంత నీచమైన పనులు చేయడానికైనా సరే చంద్రబాబు నాయుడు వెనకాడు. జంపు జిలాని కాసేపు బీజేపీతో ఉంటాడు, చూసాం మనం. మోడీ పక్కన నిలబడతాడు ఆంధ్రప్రదేశ్ విభజనకి ముందు. తర్వాత మళ్ళీ మోడీని 2018లో అమ్మనాబూతులు తిడతాడు, నల్ల డ్రెస్ వేసుకుంటాడు, ఢిల్లీలో కూర్చుంటాడు. మోడీ ఎవడు, వాడెంత, వాడి కెపాసిటీ ఎంత, వాడికి అసలు నీతి ఉందా, నిజాయితీ ఉందా, ఏం మాట్లాడతాడు, అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడు, ఏటీఎం అంట, ఓటీఎం అంట అని మాట్లాడడం కాకుండా ఆయన మిస్సెస్ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. అవసరం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన మిస్సెస్ని గురించి తీసుకొచ్చినప్పుడు మటుకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి చేతులు అడ్డం పెట్టుకొని బోరు నడుస్తాడు. న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేస్తాం. మోడీతోటి విభేజించి బయటకు వచ్చిన తర్వాత అమనాభూతులు తిట్టి మమతా బెనర్జీ దగ్గరికి వెళ్తాడు,
డిఎంకే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాడుగా. రాహుల్ గాంధీతో కలిసి పోటీ చేశారు 2018 ఎలక్షన్స్ తెలంగాణలో కలిసి. మరి జంపు జాని అంటారా లేదా? ఓకే, అయారాం గయారాం. నాకు కావాల్సింది ఏంటి? నేను పదవిలో ఉండాలి, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు నేను కలిసి డబ్బులు సంపాదించుకోవాలి. రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ కదా ఆయన, 900 కోట్ల రూపాయలు ఆయనే డిక్లేర్ చేశాడు కదా ఎలక్షన్ దాంట్లోనే, ఎఫిడవిట్లోనే. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎలక్షన్ అఫిడవిట్లు చెప్పారులే, బయట ఆయన చెప్పాడు కదా 1,00,000 కోట్లు నా ఆస్తి నువ్వేంది నాకు ఇచ్చేదని చెప్పి కేసీఆర్ గారిని డైరెక్ట్ గానే కామెంట్ చేశారు కదా మహానాడులో రాజమండ్రి. మరి అంతేగా, ఏమైనా చేస్తాడు. నెక్స్ట్ ఇంకేదైనా విషయం కావాలా నీకు? నువ్వేదో చాలా విషయాలు ఉన్నాయండి, 15-16 విషయాలు ఉన్నాయండి అన్నావు కదా, చెప్పు ఏంటో. ఆయనకి హైటెక్ బాబు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది సార్? ఆయనకి ఆ పేరు ఎవరో పెట్టలా, ఆయన పెట్టుకున్నాడు. అదే జనరల్ గా సెల్ఫ్ డబ్బా వేసుకోవడంలో జనరల్ గా ఎవరికి కావాల్సిన బిరుదులు వాళ్ళే పెట్టుకుంటారా? పెట్టుకుంటారు. ఈ హైటెక్ సిటీ అనేటువంటి దాని గురించి బ్రహ్మానందం గారి కానీ పద్మశ్రీ నాకు ఎవడిలో నాకు నేనే ఇచ్చుకున్నానంటే ఉంటుంది అన్నమాట. ఇదేంటంటే దేశము బాగా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది 1990లో. సార్, బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నాం, ప్రజలు కూడా తెలుసుకోవాలి. అప్పుడు 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యి మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ని చేసినప్పుడు ఈ దేశాన్ని మనము ఈ బాధల్లో నుంచి బయటపడేయాలంటే ఏం చేయాలి అని ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారిని అడిగారయ్యా. బీజేపీ ఆయన. దాని గురించి మళ్ళీ తర్వాత చెప్తా, ఎప్పుడో సమయ సందర్భంలో వస్తుంది. అప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే, అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామి గారిని ఈయన పివి నరసింహారావు గారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి బాగుంటుంది అని అంటే, యు ఆర్ ఎ టెనెంట్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, నువ్వే కాంగ్రెస్ పార్టీలో అద్దెకుంటున్నావు, నేను ఎట్టొస్తానయ్యా, నేను రాను నేను అన్నాడు ఆయన. కానీ ఆయన సంబంధించిన పాలసీ స్ట్రక్చర్స్ డాక్యుమెంటేషను మొత్తం కూడాను పివి నరసింహారావు గారికి ఇచ్చి వెనక నుంచి ఆయనే నడిపించాడు. ఓకే, యాక్చువల్గా ఆయనకి మినిస్ట్రీ పోర్ట్ఫోలియో కూడా ఉంది, మినిస్ట్రీ కాదు కానీ క్యాబినెట్ ర్యాంక్ మినిస్ట్రీ ఇచ్చారు ఆయనకి. ఓకే, ఆయన ఏదైతే చెప్పాడో పివి నరసింహారావు గారు అదే చేశాడు. మన్మోహన్ సింగ్ ఏం చిన్న మనిషి కాదుగా. ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీమ్ అనేటువంటిది పివి నరసింహారావు గారు బ్రెయిన్ చేయడు. ఓకే, దాంట్లో ప్రధానంగా ఉండేటువంటి ఏంటి, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కస్టమ్స్ కానీ, ఎక్సైజ్ కానీ, ఆ రోజుల్లో కనుక అయినట్టయితే సేల్స్ ట్యాక్స్ కానీ, స్టేట్ సేల్స్ ట్యాక్స్ కానీ, ఎటువంటి రకమైనటువంటి పన్నులు కట్టేటువంటి పని లేదు. ఓకే, సింగిల్ విండో సిస్టంలో నువ్వు హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ తెచ్చుకోవచ్చు, ఓకే, కొనుక్కోవచ్చు. అది స్కీమ్ 20 సంవత్సరాలు ఉంది. ఓకే, ఆ స్కీమ్ కింద ఏం చేశారంటే, ఢిల్లీలోనేమో ఆఫీస్ పెట్టారు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. ఇట్స్ ట్రస్ట్, అది కంపెనీ కూడా కాదు, ట్రస్ట్. అది ఢిల్లీలో ఆఫీస్ అది. ఓకే, దాని కింద నోయిడాలో, హైదరాబాద్లో, బెంగళూరులో, పూణేలో, చెన్నైలో, బాంబేలో 6 ప్లేసెస్ని సెలెక్ట్ చేసి, అంటే అనేక ఫ్యాక్టర్స్ని లెక్కలో తీసుకున్నారు. వాతావరణము, సేఫ్టీ, సెక్యూరిటీ, ఎడ్యుకేషను, హెల్త్, కనెక్టివిటీ ఎట్లా ఉంది, రైల్వేస్, రోడ్వేస్ కనెక్టివిటీ ఎట్లా ఉంది, యూనివర్సిటీస్ ఏంటి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏంటి, వాళ్ళ తెలివితేటలు ఏంటి, ఇవంటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 6 ప్లేసెస్ని సెలెక్ట్ చేశారు. కలకట్టాను కూడా సెలెక్ట్ చేయలేదు. చూసావా, ఈ మధ్య కాలంలో కలకత్తా కూడా కాస్త డెవలప్ అయింది. 6 ప్లేసెస్ని సెలెక్ట్ చేసి పివి నరసింహారావు గారు తెలివిగా ఏం చేశాడంటే, హైదరాబాద్లో ఎస్టీపీలో ఆఫీస్లో, ఇక్కడే అమీర్పేటలోనే ఉంటుంది ఎస్టీపీ ఆఫీస్, అది 4th ఫ్లోర్లో. అదే మన ఏమంటుంది దాని పేరేంటో నాకు తక్కువ గుర్తు రావట్లేదు, మర్చిపోయాను, నేడని గుర్తుంటే అనమాట. జేఏ చౌదరి అని అనంతపూర్ పిల్లోడు. ఓకే, పిల్లోడు అనకూడదు, ఇప్పుడు ఆయన కూడా 65 ఏళ్ళు వచ్చినాయి అనుకో. అతను ఐఐటి క్యాండిడేట్. ఓకే, ఐఐటి క్యాండిడేట్ రూపీలో చేశాడు. తెలుగువాడైతే బాగుంటుంది మన హైదరాబాద్లోని. అతను అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అతను తీసుకొచ్చి ఇక్కడ వేశాడు. ఓకే, ఆయన జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, ఈ అంకాయ్ చౌదరి గారు, వీళ్ళందరూ కలిసి ఎక్సలెంట్ స్కీమ్స్ అన్ని కూడా తీసుకొచ్చారు. ఓకే, ఎవరికి ల్యాండ్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎంత రేటుకి ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది 2+2 లైన్స్ ఉండాలా, 3+3 లైన్స్ ఉండాలా, అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఏంటి,
ఇవన్నీ కూడాను దగ్గర ఉండి రెయ్యంబగుళ్ళు కష్టపడి చేసినటువంటి వ్యక్తులు వీళ్ళ ముగ్గురు. మళ్ళీ చెప్తున్నా, అంకయ్య చౌదరి గారిని డెప్యూట్ చేసింది పివి నరసింహారావు, స్కీము తీసుకొచ్చింది పివి నరసింహారావు, వెనక నుంచి అంతా కూడా నడిపించింది అంకయ్య చౌదరి గారు, హనుమాన్ చౌదరి గారు, జయప్రకాష్ నారాయణ గారు. ఆయన అప్పుడు ఏపీఐసికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. నేను ఎస్టీపీకి ఆడిటర్ని. 1245 రూపాయలు 50 రూపాయల గజం చోట అక్కడ ఆ సాఫ్ట్వేర్ లేఅవుట్ యూనిట్స్ లేఅవుట్ అంటాం. చాలా వీడియోలో కూడా చెప్పాము ఆ విషయాన్ని. ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత అంటే కేవలం 5%. మేము ఒకసారి రాత్రిపూట అక్కడ తిరుగుతుంటే మా కళ్ళ ముందు పాములు పోయాయి. మోహన్ రావు గారని ఒక ఇంజనీర్ ఉండేవాడు ఏపీఐసిలో, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. మరి మహానుభావుడు బతుకున్నాడో మరి తెలియదు, కానీ నాకైతే 30 సంవత్సరాల కింద జరిగిన వారం కదా, 1990s జరిగిన వారం కదా. ఈసారి మోహన్ రావు గారు, ఇక్కడ ఎప్పటికైనా సరే ట్రాఫిక్ బాగా పెరిగిపోతుందండి, మీరు ఏదో 2+2 lanes అయితే సరిపోతాయి అంటున్నారు, ఈ ఒకసారి మళ్ళీ మీరు ఆలోచించండి అండి మోహన్ రావు గారు, చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది, సాఫ్ట్వేర్లో శాలరీస్ ఎక్కువ ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా 2-wheeler 4-wheeler ఉంటుందండి, 2+2 సరిపోదండి, కనీసం 4+4 lanes ఉండాలి. ఒక రోజు కాకపోతే ఒక రోజు అయినా కానీ ఇక్కడ మెట్రో కనుక వచ్చిందంటే మధ్యలో నుంచి మెట్రో పోయేటట్టుగా 3.75 meters పెట్టండి అనేసి అంటే, మీరు భలేవాళ్ళేనండి, అంతకాడికి ఇచ్చుకుంటూ కనుక పోతే మనకి అమ్ముకోవడానికి ల్యాండ్ దొరకదండి అన్నాడు. కాదు సార్, మీరు చేయండి సార్, మీరు ఆలోచించండి సార్, సంగతి సమాచారం అంటే చివరికి 3+3 lanes వేశారు. అప్పుడు కూడా నేనేం చెప్పానంటే, నేను సివిల్ ఇంజనీర్, నాకేం తెలుస్తుంది సార్, కనీసం ఫుట్పాత్ 5 feet కాదులేండి సార్, 10 feet పెడదామంటే నువ్వు మరి 2 months అడుగుతున్నావు అని 6 feet పెట్టాడు. చూసుకోండి కావాలంటే ఇప్పుడు మీకు దొరికేది. ఎవరైనా సరే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ లేఅవుట్లో 6 రోజుల్లో కంపెనీలకు అలాట్ చేసిన ల్యాండ్ కాస్ట్ ఎంతో చూడు, నీకు క్లియర్గా తెలుస్తుంది. ఇట్ ఇస్ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. సో ఈ హైటెక్ బాబు అనే పేరు எனக்கு ఎందుకు వచ్చింది అంటే, షో ఆఫ్ ఎక్కువేనా. వీళ్ళ పాపం ముగ్గురు నానా సాగు పడి చేస్తే నేను చేశానని చెప్పి నా డబ్బా కొట్టుకుంటాడు. అది హైటెక్ సిటీకి సంబంధించింది. ఇప్పుడు కూడా అమరావతిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి అదే చెప్తారు కదా, ఆనాడు నేను హైటెక్ సిటీ ఇంకా అలాగే చెప్తాడు బాబు, అలాగే చెప్తాడు. వదిలి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది హైటెక్ సిటీ గురించి. నాకంటే ఆయనకి ఏమైనా ఎక్కువ తెలుసా? జయప్రకాష్ నారాయణ గారిని ఒకసారి నువ్వు స్టూడియోకి పిలిచి అడుగు చెప్తాడు ఆయన. హనుమాన్ చౌదరి గారిని అడుగు చెప్తాడు. అంటే ఇప్పుడు ఆయన పెద్దోడు అయిపోయాడు. హనుమాన్ చౌదరి గారు 84 years ఓల్డ్, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు ఆయన. ఇది మన గన్రాక్ ఎంక్లేవ్, సికింద్రాబాద్ గన్రాక్ ఎంక్లేవ్ పిఎన్టీ కాలనీలో ఉంటాడు. వెళ్ళి ఆయన దగ్గర ఇంటర్వ్యూ తీసుకో, చక్కగా మాట్లాడతాడు, ఆయన చెప్తాడు మొత్తం. ఇది హైటెక్ సిటీకి సంబంధించింది. అట్ ది సేమ్ టైం నేను ఇంకో పేరు ఉంది తెలిసిన, లోటెక్ బాబు అనే పేరు ఉంది. హైటెక్ అంటే బాబు గారు పెట్టుకున్నారు, లోటెక్ ఏంటి మళ్ళీ వచ్చింది ఆ పేరు కూడా. అది ఎట్లా? పుష్కరాలు పుష్కరాలు జరిపించాడుగా, 30 మంది చచ్చిపోయారుగా, దానికి ఒక సింగిల్ మ్యాన్ కమిషన్ వేశారుగా. ఏం చెప్పారు చివరికి? డేటా ఎగిరిపోయింది అన్నాడు. డేటా ఎట్ట ఎగిరిపోతాయా? మరీ జనాలు చూడ క్యాలిక్యులేటర్ పెడితే చెప్పు. డేటా ఎగిరిపోవడం పాడు పచ్చిబదులు ఏం లేదు, క్లియర్గానే కనపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా నేను బ్రహ్మాండంగా చేశానని చూపించుకోవడానికి అందరినీ పిలిచాడు. డేటా ఎక్కడికి ఎగిరిపోలేదు, డేటా అంత తొందరగా ఎగిరిపోదు. సాఫ్ట్వేర్లో ఒక్కసారి సర్వర్లో డేటా కనుక స్టోర్ అయిందంటే ఆ డేటాని ఎవరు పడితే వాడు డిలీట్ చేయలేడు. అలాగే 4 కోట్లు 5 కోట్లు ఉంటాయి వెనక ఫైర్ వాల్స్ అనేటువంటి, తొందరగా డిలీట్ కాదు అది. ఏదో కమిషన్ వేశారు, తూతూ మాంసనం చేశారు, అన్ని ఇలాగే చేస్తుంటాడా. అక్కడెక్కడ 8 మందిని కూడా సాగు కొట్టేశాడుగా, గుంటూరులో కూడా 3 సాగు కొట్టేశాడుగా. మరి అందుకనే ఆయన లోటెక్ బాబు అనేది. ఇంకా ఏమైనా చెప్పాలా నీకు? ఈ హైటెక్ లోటెక్ పక్కన పెట్టి ఈశ్వరన్ బాబు అనే పేరు ఎందుకు వచ్చింది అసలు? ఈశ్వరన్ బాబు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ ఈశ్వరన్ అనే బేసికల్లీ తమిళన్, సింగపూర్ వెళ్ళి చక్కగా సెటిల్ అయ్యాడు. కన్సల్టెన్సీలు, వ్యాపారము, రియల్ ఎస్టేట్ అన్ని చేసేవాడు. అతను మినిస్ట్రీలో నెంబర్ 2 సింగపూర్లో. ఎట్ట పట్టుకున్నాడో ఏమో కానీ ఈ చంద్రబాబు నాయుడు ఆ ఈశ్వరన్ పట్టుకున్నాడు. సరే, అతను లాస్ట్ ఇయర్ వేరే కుంభకోణాల్లో దాంట్లో అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ ఇచ్చారు, సస్పెండ్ కూడా చేశారు. సంగతి సమాచారం కదా. 1680 ఎకరాలు మన అమరావతికి సంబంధించిన దాంట్లో ఇచ్చారు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి. అదొక పెద్ద కథ. మళ్ళీ అది అమరావతిని గురించి వచ్చినట్టు చెప్పుకుందాం. అట్లా ఈశ్వరన్ తోటి எனக்கு పరిచయం అన్నమాట. ఆడు ఈశ్వరన్ సింగపూర్లో దొంగ, ఈయన ఆయనతో ఫ్రెండ్. ఇంకా ఇంతే కాస్మా, మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ తోటి కూడాను చంద్రబాబు నాయుడుకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది.
ఓకే. ఈయన ఏం చేశాడంటే ఇక్కడ సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ సింగపూర్లో పెట్టుకున్నాడు, హోటల్స్లోనూ వాటిల్లో పెట్టుకున్నాడు. ఓకే. ఇదంతా దొంగ డబ్బు కదా, బ్లాక్ మనీ కదా, ఎట్ట పెట్టాలి? హవాలా మార్గాల ద్వారా ఆడికి పంపించారు. ఓకే. అక్కడ డబ్బులు ఇచ్చారు, షేర్లు కొనుక్కున్నాడు. మరి షేర్లు కొనుక్కున్నప్పుడు ఏంటంటే షేర్ సర్టిఫికెట్స్లో ట్రాన్స్ఫర్ అని ఉంటాయిగా. అంతేగా. వీడు ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఆ షేర్ సర్టిఫికెట్స్ అన్నీ ఈయనకి ఇచ్చారు. ఈయనకి ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే షేర్ సర్టిఫికెట్స్ దొరికినా కానీ మళ్ళీ ఎక్కడ ఉంటాడు, ఇరుక్కుపోతాడుగా. అందుకనే ఏం చేశాడు, ఆ షేర్ సర్టిఫికెట్స్ అన్నీ అక్కడే ఉంచాడు, సింగపూర్లోనే పెట్టాడు. ఈ ఈశ్వరన్నను ఆ మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కలిసి కుమ్మక్క అయిపోయి ఈ షేర్లన్నీ కూడాను సంతకం పెట్టేసుకున్నారు అన్నమాట వాళ్ళు. మాకు ట్రాన్స్ఫర్ చేశారని సంతకం పెట్టుకొని చంద్రబాబు నాయుడు చేతికి చెప్పించారు. ఇంత జరిగిందా? ఇవన్నీ ఎప్పుడు బయటకు వచ్చినాయి అంటే అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బెయిల్ ఇచ్చినప్పుడు బయటకు వచ్చినాయి. ఓకే. రీసెంట్గా అంతకుముందు పుకార్లు మాత్రమే ఉండేవి, తర్వాత క్లియర్గా బయటకు వచ్చినాయి. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఒకసారి హోటల్లో ఉన్నాను. ఆ హోటల్లో ఉంటే 15 రోజులు ఉండాల్సి వచ్చింది. ఓకే. 15 అంటే శాంభవాంగ్ షిప్ యార్డు, ఏ స్టార్ సంగతి సమాచారం ఎస్ఐపి ప్రజెంటేషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ సర్దార్జీ ఉండేవాడు, కుక్ అనమాట. అడిగి ఏంటి తెలుగు, తమిళ, కన్నడ కూడా వచ్చాడు, మంచోడు పాప. నాకు చక్కగా భోజనం చేసి పెట్టేవాడు. అతను చెప్పాడన్నమాట, మరి ఇప్పుడు అతను బతుకున్నాడో లేదో నాకు తెలియదు. దిస్ వాజ్ హ్యాపెన్ సమ్వేర్ ఇన్ 2000-2001లో జరిగిన విషయం. అతను చెప్పాడనమాట, మీ చీఫ్ మినిస్టర్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటాడండి ఇక్కడికి, చంద్రబాబు నాయుడు. ఇక్కడికి ఎందుకు వస్తాడా సంగతి సంవత్సరం? మీ తెలియదేవో సార్, ఇది ఈశ్వరను మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూర్చొని మొత్తంలో చెప్పుకుంటారు సార్. పైన సంవత్సరం వాడు ఫుడ్ గిట్ అంతా నేనే సప్లై చేస్తుంటాను సార్. లోపాయికి ఎవరో చాలా ఉంటాయి సార్ సంగతి సమాచారం. అదేందా ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండి బయలుదేరి వచ్చేవాడు సంగతి సమాచారం అక్కడంతా అనౌన్స్మెంట్ చేసి గందరగోళంగా వస్తారు కదా అంటే, సార్ గందరగోళంగా వచ్చే విషయాలు మీకు 4 సార్లే తెలుసు సార్, ఎవరికి తెలియకుండా 14 సార్లు వస్తాడు సార్ ఆయన, నేనే ప్రత్యక్ష సాక్షి సార్, నేను చూశాను సార్. వాడు తెలుగు కూడా వచ్చు. ఓకే. అది తెలుగులోనే చెప్పేవాడు నాకు. అదనమాట, ప్రజలే తెలియాలి కాబట్టి చెప్తున్నాను సార్. ఇది ఎప్పుడో 20-24 సంవత్సరాల కింద జరిగిపోయింది కదా. నెక్స్ట్ సార్, ఇన్ని హైటెక్ లోటెక్ ఈశ్వరన్ బాబు జంపు జిల్లాలు ఇవన్నీ పక్కన పెట్టి ఏపీ బైఫర్కేషన్ తర్వాత అమరావతి బాబు అనే పేరు ఎందుకు వచ్చింది మళ్ళీ బాబు గారికి? అబ్బు, ఈ అమరావతిని గురించి కానీ చెప్పాలంటే సార్ అదొక పెద్ద విషాద గాథ అయినప్పుడు ప్రజలు తెలియాలి కదా. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఏదైనా సరే లావుది, బరువుది, ఖరీదు గలది, ఎత్తుగా ఉండేది, బ్రాండెడ్ ఐటమ్ కావాలి. ఆయన వచ్చింది ఆయన నుంచి ఉన్నది 2 ఎకరాల భూమి, చదువుకున్నది వెంకటేశ్వర యూనివర్సిటీలో. నాదెల భాస్కరరావు గారు అడిగితే చెప్తాడు, వీడు ఆయన ఇంత అంటాడు. ఆయన వీడు నెమ్మలం తగ్గముండాడుకండి, వీడు దుంపదాకా హాస్టల్ ఫీజు కట్టేవాడు కాదు. మా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడాను ఆయన తిరుపతిలో జేబు దొంగలు జేబు కట్ చేస్తూ దొరికాడు అనే కామెంట్ కూడా చేశారు భాస్కరరావు గారు. అమ్మగారు పాపం పచ్చళ్ళు పెట్టి, మామిడికాయ పచ్చడి అవి పెట్టి సంగతి చేసి చదివించుకుని పైకి వచ్చాడు, బాగానే దాన్ని ఎవడు కాదండి. కానీ ఈ బీజాలు అనేటువంటి అక్కడ ఉన్నాయి కదా, వాటిని మర్చిపోకూడదు కదా. ఓకే. రైతులు కష్ట సుఖాలు ఏందని నీకు తెలియదా? ఏం చెప్పావు నువ్వు వాళ్ళకి? నేను నీ భూమి తీసుకుంటా, 1 ఎకరం, నీకు 25 సెంట్లు ఇచ్చేస్తా. ఆ 25 సెంట్లలో నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, ఇంతేమో ఇల్లు కట్టుకో, దీంట్లోనే వ్యాపారం చేసుకో. ఎంత పోతుంది అనుకున్నావు? సెంటు ₹1 కోటి, ₹1 కోటి వస్తుంది. మరి నీకు ఈ 25 సెంట్లు కనుక అమ్మేసుకుంటే నీకు 25 కోట్లు వస్తాయి. నువ్వు ఇంకేం పని చేసే పని లేదు. ఈ 25 కోట్లని ₹2 వడ్డీకి ఇచ్చుకో, సంవత్సరానికి 600 కోట్లు వస్తాయి, నెలకి 50 లక్షలు. ఏం అనుకుంటున్నావు అని చెప్పి ఎకరం నేనే ఉంచుకుంటే 100 కోట్లు వస్తాయి కదా సార్, నీకు ఇచ్చి మళ్ళీ 25 కోట్ల కోసం ఆశపట్టేందుకు? మరి అదే కదా సంగతి సమాచారం. చెప్పడం అనేటువంటి అర్థం ఉంటుంది అన్నమాట. ఓకే. అందుకని పాపం రైతులు ఇచ్చారు, ఇవ్వనటువంటి బెదిరించారు. కేవలం రేట్లు పెరుగుతాయి, మనకి మంచి జరుగుతుంది, మనకి మంచి భూములకి మంచి రేట్లు వస్తాయని ఆశపడి ఇచ్చారు అంతే. అది కూడా ఏం చెప్పారు అనుకున్నావు? అమరావతి ఎట్ట తయారవుతుంది అనుకున్నావు నువ్వు? వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు, ఈశ్వరుడు వచ్చేస్తున్నాడు, అసలు బ్రహ్మాండంగా తయారైపోతే అసలు ఏందనుకున్నావు? అసలు అద్భుతమైన నగరం, నవనగరాలు. ఈ నవనగరాల్లోనే నవగ్రహాలు కూడా ఉంటాయి. బ్రహ్మాండంగా డెవలప్ అయితే ఏందనుకున్నావు? అసలు ఏందనుకున్నావు? చిత్తులా రాజకీయాలని ఒక రైతు నాటి పెట్టారు.
ఇవ్వనటువంటి వాళ్ళని తిట్టారు, కొట్టారు, కేసులు పెట్టారు, జైళ్ళలో పెట్టారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ రైతులు త్యాగం చేసి భూములు ఇచ్చారనేటువంటి మాట ప్రతిసారి ఎందుకు కొడుతున్నారు మరి? త్యాగం పాడ ఏదో ఒకటి చెప్పాలి కూడా చెప్పండి. వాళ్ళేం త్యాగం చేశారా, వాళ్ళేం త్యాగం చేయరా, ఆశ చూపించారు. సామాన్యమైన రైతయ్య పాపం ఎంత కంఫర్టబుల్ అయిపో తెలుసా వాళ్ళది. సార్ 365 రోజులు కూడా ఏదో పంట పండుద్దామా. సార్ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత సారవంతమైనటువంటి భూములలో ఇది ఒకటి అని నేను చెప్పడం లేదు, ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పారు. ప్రపంచ బ్యాంక్ అంటే చంద్రబాబు నాయుడు మహామోదు సార్ వాళ్ళు చెప్పిన మాట. సార్ ప్రపంచంలో అన్ని చోట్ల కూడాను మంచి సారవంతమైన భూములు ఉండవు. ఇప్పుడు గంగా నది తీర పరివాహక ప్రాంతం సారవంతమైన భూమి బెంగాల్. అట్లనే ఈ అమరావతి కూడా గోదావరిలో ఉండేటువంటి ఆ మధ్యలో ఉండేటువంటి ఏవైతే ఉంటాయో ఐలాండ్స్ లాంటివి, గోదావరి 7 పాయల కింద చీలిపోతుంది కదా కోనసీమ. అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి, అన్ని చోట్ల ఉండవు. ఓకే. అమెరికాలో ఇంత సారవంతమైన భూములు ఏది తెలుసా నీకు? చెప్పలేదు ఐఎంఎఫ్ వాళ్ళు ఎప్పుడు. అలాంటి సారవంతమైన భూమిని 10 అడుగులు తవ్వితే నీళ్లు పడేటువంటి భూమిని చక్కగా సొంత ఇల్లు పెట్టుకొని ఒక 2 పాడి గేదెలు పెట్టుకొని సంవత్సరానికి మొత్తం కూడా ఏదో ఒక విధంగా వ్యవసాయం చేసుకుంటూ 1,50,000-2 లక్షల రూపాయల డబ్బులు మిగిల్చుకొని పిల్లల్ని చదువుకొని హాయిగా ఉన్నారు. వాళ్ళ మీద ఆధారపడినటువంటి 1,00,000-2 లక్షల మంది రైతు కూలీలు కూడా కంఫర్టబుల్గా ఉన్నారు. అలాంటి వాడి బతుకులు మొత్తం పొస్టాండ్ చేసావుగా. ఏం చెప్పావు నువ్వు వాళ్ళకి? ఇవ్వకపోతే అరెస్ట్ చేస్తావు, భూసేకరణ చట్టం కింద తీసుకుంటామని చెప్పారు. ప్రలోభాలు పెట్టావు. ఎన్ని మాత్ర చేతి పనులు చేయాలో అన్నీ చేశారయ్యా. చేసి వాళ్ళ దగ్గర తీసుకున్నావు. ప్రధానంగా ఏం చెప్పావు? 25 సెంట్లో బ్రహ్మాండంగా మేము చేసేస్తాం. ఇది సెంటు ₹1,00,00,000 అమ్ముకోవచ్చు. 25 సెంట్లో 25 కోట్లు, ₹2 వడ్డీ వేసుకో, నెలకు 50 లక్షలు వస్తాయి నీకని చెప్పారు. నిజమే అనుకున్నారు పాపం. సింపుల్ క్యాలిక్యులేషన్ కదా. అసలు వాళ్ళకి దగ్గర ఎకరము తీసుకొని 25 సెంట్లు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాల్సిన పనే ఉండదు అసలు. మొత్తం అసలు భూసేకరణ చట్టం కింద నువ్వు తీసేసుకోవచ్చుగా. తీసేసుకుంటే నీ చేతిలోనే ఉంటుందిగా. ఎంత ఉంటుంది అప్పుడు ఎకరం? మహా ఉంటే 10 లక్షలు ఉండేది, 15 లక్షలు ఉండేను. 33,000 ఎకరాలు. మ్యాక్సిమం నువ్వు 30 లక్షలు వేసుకోవా ఎకరం. ఎందుకంటే 10 లక్షలు కనుక మార్కెట్ రేట్ కనుకుంటే 30 లక్షలు ఇచ్చి తీసుకోవాలి. అది భూసేకరణ చట్టం కింద. 30 లక్షలు పర్ ఎకరం ఉంటే నీకు ఎంత అవుతుంది? 9,900 కోట్లు అవుతుంది. 10,000 కోట్లు కనుక ఖర్చు పెట్టుకుంటే ఆ మొత్తం భూమి ప్రభుత్వం చేతిలోనే ఉండేది. ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు? కుట్ర, మోసము, దగ, వంచన. ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడాను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో చేసినటువంటి పని. పోనీ ఆ 5 సంవత్సరాలు ఆయన ఏమైనా డెవలప్ చేశాడా? ఏమి డెవలప్ చేయాలి? ఏ బిల్డింగ్ కట్టినా టెంపరీ, అసెంబ్లీ టెంపరీ, సెక్రటేరియట్ టెంపరీ, క్వార్టర్స్ టెంపరీ. ఎట్ట కుదురుతుంది? ప్రపంచంలో నగరాలు ఎప్పుడు కూడాను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతాయి, కానీ 4-5 ఏళ్లలో డెవలప్ కావు. పచ్చి మోసం అది. ఇప్పుడు మళ్ళీ 40,000 ఎకరాలు అంటాడు. ఆ 40,000 ఎకరాలు ఎందుకు, ఏమిటి సంవత్సరం ఇంకోసారి చెప్తాను. నీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సార్, ఈ అమరావతిలోకి వచ్చేటప్పటికి ఇక్కడ రకరకాల కామెంట్ చేశారు బాబు గారు గతంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంకా అంత దూరం రాలేదు, కానీ ఒలింపిక్స్ గేమ్స్ పెడతా అన్నారు అమరావతిలో. ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్లు ఇస్తా అన్నారు. అవును, ఒలింపిక్స్ 2018లో ఒలింపిక్స్ పెడతానన్నాడు. గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానన్నట. ఇంకంతకంటే పెద్ద జోక్ ఉండదా? ఆలోచించు నువ్వు. ఇంతవరకు ఇంతటితో చేస్తే పర్లా 22 కిలోమీటర్లు ఉంటుంది అక్కడ విజయవాడ నుంచి అమరావతికి. ట్యూబ్ రైలు చేసుకొస్తానంటాడా? ట్యూబ్ రైలు అనేటువంటిది అమెరికాలోని ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది. 1,200 కిలోమీటర్లు పోతుంది గంటకి. 22 కిలోమీటర్ల డిస్టెన్స్కి 1,200 కిలోమీటర్ల వేగంతో పోయి రైల్వే లైన్ ఎవడన్నా చేసుకుంటాడా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు. అంతటితో వదిలి 1,500 ఎకరాల్లో ఇప్పుడు బ్రహ్మాండంగా రైల్వే స్టేషన్ కడతానంటాడు. నువ్వు దేశం మొత్తం మీద ఉన్న రైల్వే స్టేషన్ తీసుకో, ఎన్ని ఎకరాలు ఉంటుంది? సార్, అంతర్జాతీయ 5,000 ఎకరాల అంతర్జాతీయ విమానం అంటాడు. అంతర్జాతీయ విమానం అంటాడు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎలా ఉంటాయి, ఏమిటి సంఘటన వచ్చారని నేను ఒక వీడియో చేశాను. ఆ లింక్ పంపిస్తాను, లింక్ పెట్టు, ప్రజలు కూడా అర్థమవుతుంది. ఐ థింక్ 40,000 మంది చూసినట్టున్నారు దాన్ని. క్లియర్గా అర్థమవుతుంది. అన్నీ ఇలాంటివి చెప్తుంటాడు పనికి మళ్ళీ అన్ని. ఒలింపిక్ గేమ్స్ ఏంది, నోబెల్ ప్రైజ్ కూడా ఏంది, ట్యూబ్ రైలు ఏంది, అంతర్జాతీయ విమానాశ్రయం ఏంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, 1,265 ఎకరాలు. మరి ఇప్పుడు 5,000 ఎకరాలు ఎందుకు? విజయవాడ నుంచి కనుక బయలుదేరితే నువ్వు 3 గంటల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తావు, అంతర్జాతీయ విమానాశ్రయం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కట్టినటువంటి ఎయిర్పోర్ట్స్లో ఒక్క విమానం కూడా దిగనటువంటి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇంకట్టంటే నీకు అమరావతిలో ఎయిర్పోర్ట్ ఎందుకు? అంత షో బిల్డింగ్ అనమాట, అంతకంటే ఏమి ఉండదు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు, పెద్ద పెద్ద విమానాశ్రయాలు, జాన్ ఎఫ్ కెనడీ తీసుకో, హిత్రూ తీసుకో, ఫ్రాంక్ఫర్ట్ తీసుకో, దుబాయ్ తీసుకో, అట్లాంటా ఎయిర్పోర్ట్ కానీ ఇట్లాంటివన్నీ ఏమైనా తీసుకోగలను. ఈవెన్ సింగపూర్ టెర్మినల్ 2 బ్రహ్మాండంగా ఉంటుంది సింగపూర్. ఏవి కూడాను లాభాల్లో నడవు, పొటాపొటిగా సరిపోతుంది. ఓకే, ప్యాసింజర్ ట్రాఫిక్ని బట్టి ఉంటుంది. అది ప్యాసింజర్ ట్రాఫిక్ ఏం సామాన్యంగా ఉంటుందని విన్నావా? అట్లాంటాలో ఉండే ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ ట్రాఫిక్ అనేది సంవత్సరానికి 1 కోటి మంది ఉంటారు. ఈ న్యూయార్క్ జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్, లండన్ హీత్రూ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా 90 లక్షలు 85 లక్షలు ఉంటాయి. అంత ప్యాసింజర్స్ ఉండి ఒక్కొక్క విమానం ల్యాండ్ అయ్యి టేకాఫ్ కనుక మళ్ళీ కనుక కావాలంటే మినిమం 25,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అది టన్ను బేసిస్ మీద ఉంటుంది. ఓకే, ఒకసారి నువ్వు ల్యాండ్ అయ్యాలంటే 25,000 కట్టాలి. అందులో ప్యాసింజర్లు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఓకే, అది వాళ్ళకి ఇన్కమ్. పార్కింగ్ చేసుకుంటారు కాబట్టి అదొక ఇన్కమ్. ఓకే, షాపులు రెంట్కి ఇచ్చుకుంటారు కాబట్టి అదొక ఇన్కమ్. ఇంత చేటి ఇన్కమ్ వచ్చినా కానీ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కదా అవి, కుదరదు. అందుకని అవన్నీ కూడాను ఈ పిపిపి మోడల్ కదా అమర్. 25 ఏళ్ళు 30 ఏళ్ళు. ఎందుకంటే ఇందుకే 6-7 సంవత్సరాలు పోతే కానీ అది బ్రేక్ ఈవెన్ రావు. ఇది ప్రజలు తెలియాలి. ఇప్పుడు ఆయన 5,000 ఎకరాలు ఇస్తాడంట అమరావతిలో, ఆ 40,000 ఎకరాలు మళ్ళీ ఎక్వైర్ చేసి అంతర్జాతీయ విమానాశ్రయం కడతాడంట. ఎవడు వస్తాడు ముందుకి? ఆల్రెడీ ఉండవు తీసుకున్న విచిత్రం కాదు ఇది. కుప్పంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతానంటాడా? ఏంది అసలు కుప్పం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంగతి ఏంది అసలు? ఏదో అనాలి కాబట్టి అన్నాడు అంతే. అక్కడ నుంచి కూరగాయలను ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి కూరగాయలు విదేశాలకు తీసుకుపోయి డైరెక్ట్ గా అమ్ముకొని మళ్ళీ విదేశాల నుంచి మళ్ళీ ఫ్లైట్ వేసుకొని రావడమే. ఏదో అంటుంటాడు ఉదయ 74 ఏళ్ళ పెద్ద మనిషి, జనాలందరికీ ఇలాగే చెప్తుంటాడు. నువ్వు గట్టికరంగా మాట్లాడావంటే నీ మీద అనంతపూర్లో ఒక కేసు, విజయవాడ ఒకటేను, ఇచ్చాపురంలో కేసులు పెడతాడు. పోలీస్ స్టేషన్ చుట్టూ నువ్వు నేను ఏడ తిరుగుతాం ఏదో అంటూ ఉంటాడు. అది అమరావతి అయిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. అమరావతి బాబు అయిపోయింది. ఇప్పుడు పోలవరానికి సంబంధించి కూడా పోలవరం బాబు అనేటువంటి పేరు కూడా ఎందుకు వచ్చింది? ఏం మాట్లాడతావు? రీసెంట్ గా బనకచర్ల బాబు అంటున్నారు. ఏంది అసలు ఈ పోలవరం బాబు ఏంటి, బనకచర్ల బాబు ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేశారు. అది 150 అడుగుల ఎత్తు కట్టాలి. అది కనుక కడితే ఏమవుతుందంటే ఆ వెనక ఉండేటువంటి వాళ్ళు చాలా మంది నిర్వాసులు అవుతారు. ఆ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేయాలంటే ఇంచుమించుగా 60,000 కోట్లు అయ్యేటట్టుంది. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు తెలివిగా చంద్రబాబు నాయుడు జుట్టుని గట్టిగా చేతిలో పట్టుకున్నారు. ఓటుకు నోటు కేసుందిగా, ఓకే, ప్లస్ మళ్ళీ 370 కోట్ల రూపాయల కేసుందిగా. ఈ 2 కేసులను అడ్డం పెట్టుకొని ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఆ 150 అడుగుల ఎత్తు చేయాల్సిందని 135 అడుగుల ఎత్తు కుదిర్చారు. ఓకే, దాంతో ఏమవుతుంది, అసలు ప్రాజెక్టే నిర్వీర్యమైపోతుంది. అదొక అడ్డుకట్టలాగా ఆనకట్టలాగా మాత్రం మిగిలిపోతుంది. బహుళార్థక సాధక ప్రాజెక్టు రాదు. 1000 మెగావాట్ల విద్యుత్ శక్తి రాదు. వైజాగ్ వరకు నీళ్లు పోవు. ఇటుపక్క కృష్ణాలో నీళ్ళు వస్తాయేమో కానీ అనుకున్నట్టు జరగదు. ఇవన్నీ కాదన్నప్పుడు ఆ బనకచర్ల పంచచర్ల ఏదో అనుకుంటాం. బనకచర్ల 135 అడుగుల వరకు నీళ్లు కానీ స్టోర్ చేస్తే అసలు రాను కూడా రావి. ఒరిజినల్ ప్రాజెక్ట్ డిజైనింగ్ 150, ఇప్పుడు దాన్ని 135 అడుగులు తగ్గించేశారు. ఏదో ఒకటి చెప్పాలి కూడా చెప్తుంటారు. ఇది తీరని ద్రోహం. చంద్రబాబు నాయుడు దానికి ఒప్పుకున్నాడు అని విన్నాను నేను. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కోసం ఎత్తిగా నాకు ఇక్కడ దొరకలేదు. అది దొరికితే కనుక వెళ్ళండి. తెలుగు ప్రజలకి తీరని ద్రోహం చేసినట్టే లెక్క. నమ్మక ద్రోహి అని చెప్పాలి. ట్రైటర్ అనాలన్నమాట నిజం చెప్పాలంటే. తప్పు కదా అది. ఆ పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది నేషనల్ వాటర్ గ్రిడ్లో ఒక పార్ట్. అది దానిని ఒక నాశనం చేస్తే తప్పు కదా. ఇప్పుడు ఈ విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఇప్పుడు బనకచర్ల తెర మీదకి తీసుకొచ్చారా? మరి అంతేగా. సాదూర సందులు ఇది మళ్ళీ అక్కడ కూడా అబద్ధమే. రేవంత్ రెడ్డి ఏమో అసలు దాని డిస్కషనే రాలేదంటాడు. ఈయనేమో వచ్చింది నేను చెప్పాను అంటాడు. డిపిఆర్ ఇచ్చాను 82,000 కోట్లకి అంటాడు. వాళ్ళు అప్రూవ్ చేశారని కూడా చెప్తాడు. పచ్చి అబద్ధాలు చెప్తాడు స్వామి అన్ని. ఇలాగే ప్రజలే తెలియదు అనుకుంటున్నాం ఈ సంగతులన్నీ. అన్నీ తెలుసు ప్రజలకి. ఓకే, అది పోలవరం సంగతి. పోలవరాన్ని గురించి నువ్వు సంపూర్ణంగా అడగాలంటే ఒకే ఒక వ్యక్తి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అడుగు. ఒకరోజు రాజమండ్రి వెళ్ళు, నీకు అవసరం అయితే నేను కూడా వస్తాను. నేను పోలవరాన్ని గురించి డీటెయిల్గా చెప్తాను. ఇంకంతకంటే అథెంటిక్ పర్సన్ ఎవరు లేరు. జనరల్గా ఇన్ని టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం సార్ చంద్రబాబు నాయుడు గురించి. రాజకీయ రంగ ప్రవేశం వచ్చేటప్పటికి నాదెండ్ల భాస్కరరావు గారితో మాట్లాడండి అన్నారు. నెక్స్ట్ హైటెక్ సిటీ వచ్చేటప్పటికి మన జయప్రకాష్ నారాయణ గారితో మాట్లాడండి అన్నారు. నెక్స్ట్ అమరావతి దగ్గరికి వచ్చేటప్పటికి పోలవరం దగ్గరికి వచ్చేటప్పటికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో మాట్లాడండి అంటున్నారు.
ఇన్ని తెలిసినా ఇన్ని చేసినా ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళందరితో మాట్లాడితే మీరు కూడా పక్కన ఉంటాం కదా, మీతోనే వీళ్ళందరితో నాకు అడిగించాలని కోరిక ఉంటుంది సార్. చేద్దాం, డెఫినెట్గా చేద్దాం. నేను చెప్పింది నమ్మమని మీరే ఉండాల. హైటెక్ సిటీ విషయంలో నేను వాళ్ళతో కలిసి పనిచేసాను కాబట్టి, ఆడిటర్గా ఉన్నాను కాబట్టి నేను ఆనా పైసలతో సహా ప్రతి ఒక్కటి చెప్పగలను. బట్ మిగిలిన నేను అంత ఎథెంటిక్గా చెప్పలేనుగా. అంతే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన అనేటువంటిది రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగిందని ఉండవల్లి రణకుమార్ గారు అన్నారు. దాని మీద విభజన కదా అని పుస్తకం ఆయన కూడా పార్లమెంట్ లో ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు ఆయనకి తెలుసున్నారు. అవునా? ఇప్పటి వరకు దాన్ని రెక్టిఫై చేయలేదుగా. మరి దాన్ని చంద్రబాబు నాయుడు అడగాలిగా. ఎందుకు అడగలేదు ఆయన? అంటే లెటర్ ఇచ్చింది ఆయన కదా. 2008లో విభజించడం లెటర్ ఇచ్చింది ఆయనే. 5 లక్షలు ఇవ్వండి మేము వెళ్ళిపోతామని చెప్పింది ఆయనే. అన్నీ ఆయనేగా చెప్పాడు. చెప్పే కదా నీకు జంప్ జిలాని. ఓకే. కానీ మాదర్ చేతి పనులు చేయడం నెంబర్ 1 అన్నమాట. ఆయన సారీ టు యూజ్ ద వర్డ్. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మనం అలాంటి పరుషమైన పదజాలను వాడకూడదు. తప్పును చెప్పాలి, ఒప్పని చెప్పాలి సార్. అలాగే ఇంకా విచిత్రం ఏంటంటే దోమల్ని చంపడానికి కోసం అని చెప్పి డ్రోన్లు ఉపయోగిస్తాడట. ఇది మరీ విచిత్రం కదా. గతంలో దోమలపై దండయాత్ర అని చెప్పి పెద్ద పెద్ద పోస్టులు కూడా ఇచ్చారు. ఇప్పుడు అంటే మరి ఇప్పుడు ఆయన దోమల బాబు అనాలా లేదా? మరి నీ ఇష్టం, దోమల బాబు అంటావా డ్రోన్ల బాబు అంటావా, నీ ఇష్టం, ఏదో నీ ఇష్టం అని పేరు పెట్టుకో. నేను అష్టావధానం శతావధానం చేస్తారని చేసుకో. ఇప్పుడు మనము లక్ష్మీ స్తోత్రము, శివ స్తోత్రము, నారాయణ స్తోత్రం చేసేవాడు 108 సార్లు పేర్లు చెప్తాం కదా. నువ్వు కదా చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకుంటే అన్ని పేర్లు వస్తాయి. ఇప్పటికే నీకు చాలా పేర్లు వచ్చినాయి. ఇంకా ఏమైనా ఉన్నాయా? గతంలో ఉన్నప్పుడు దోమలపై దండయాత్ర పెద్ద పోస్టులు ఇచ్చారు, బాగానే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే దోమలకి ఇంజక్షన్ ఇచ్చి దోమలు కుట్టించడానికి లోపలికి పంపించారు అన్నటువంటి కామెంట్లు కూడా చేశారు. ఏదైనా అంటాడు సమర్థుడు ఆయన. ఏదైనా అంటే సమర్థుడే కావచ్చు, ఏదైనా అనేటువంటి తిమ్మిని చేయగల సమర్థుడే కావచ్చు. కానీ దోమలకి ఇంజక్షన్లు ఇచ్చి లేదా వాటికి ఏదో ఫ్లూయిడ్స్ ఇచ్చి అవి కుడితే రోగాలు వచ్చి చంపడానికి దోమల్ని ప్రయోగించారనేది వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు ఊరినే అన్నారా? వీపీ అన్నారు. ఓకే. యాక్చువల్గా కార్పొరేట్ టెక్నాలజీలో వీపీ అంటే వైస్ ప్రెసిడెంట్ అని అర్థం. అఫ్కోర్స్ కొన్ని కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ కూడాను ఇంకో రకంగా ఉంటారు అనుకో. వాళ్ళు అసలైన వీపీలు అనుకో, దట్ ఇస్ డిఫరెంట్. వదిలే అట్లాంటి వాళ్ళు కూడా చూసాను ఆయన. నేను అడమ్మ కడుపుకోండి, ఎత్తి మీద 10 రూపాయలు పెడితే 5 పైసలు పనికిరారు. మరి మేనేజ్మెంట్ వాళ్ళు ఎట్ట పెట్టుకుంటారు? అట్లాంటి వాళ్ళు వీపీల కింద పెట్టుకుంటారు అంటారు. దేని ఆయన కంపెనీ సంకన అయిపోతాయి. దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. అది కార్పొరేట్ అఫైర్ లేదు. వదిలే. నెక్స్ట్ ఇంకా తిరుపతి లడ్డు అంశానికి వస్తే ఏం చెప్తారు సార్? ఏముంది చెప్పేది? గాడిద పెంట పంది కొవ్వు కలిపారు అని దిక్కుమాల స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏమో అది కాదండి అని చెప్పాడు. ఇద్దరికి కాంట్రవర్సీ వచ్చింది. హైదరాబాద్లోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉంది, ఫుడ్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ ఉంది, మైసూర్లో కూడా ఉంది. అక్కడికి ఇక్కడ కాకుండా దాన్ని ఎక్కడ గుజరాత్కి పంపించారు. దిక్కుమాల రిపోర్ట్ ఏదో చెప్పించారు. మసిపూసి మ్యారేడ్గా చేద్దామని చూశారు, కుదరలేదు. సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో కేసు పెట్టాడు. సీరియస్గానే అక్షంతలు వేశారు. అందుకని ఇప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు దాని గురించి మాట్లాడదు. న్యాయం కదా, దారుణం కదా. అసలు అలాంటి కామెంట్లు చేసేటప్పుడు అదొక పవిత్రమైన ప్లేసు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా టీటీడీ అంటే దానికి ఒక పెద్ద గొప్ప నేము. ఆ ప్రసాదానికి ఉన్నంత నేము ఇంకే ప్రసాదానికి ఉందా అంటే అది కాస్త ఆలోచించాల్సినటువంటి విషయమే. అటువంటి దాని మీద కూడా ఇంత దారుణమైనటువంటి కామెంట్స్. పోనీ దాన్ని ఏమైనా ప్రూవ్ చేయగలిగారంటే మళ్ళీ అది కూడా ఉండదు. కామెంట్ చేయటం వదిలేయటం ఏదైనా అంతేగా. పాపం రేవంత్ రెడ్డి గారి చేత 50 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి పంపించావు. 5 కోట్లకు బేరం ఆడుకోమన్నావు ఒక్క ఎమ్మెల్సీని కొనడానికి. అవునా? అఫ్కోర్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనుకో, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. అప్పుడు టీడీపీలో ఉన్నాడు, ఇప్పుడు వేరే కాంగ్రెస్లోకి వచ్చాడు, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. అందులో వస్తూనే ఉన్నాం. చివరికి రేవంత్ రెడ్డిని జైలుకు పంపించాడు కానీ ఆయన సేఫ్గానే ఉన్నాడుగా. ఆ విషయంలో కేసీఆర్ గారు చాలా గట్టిగా ఉన్నాడని చెంబు తపాలా వేసుకొని నువ్వు అమరావతి పోతే జనాలందరూ నానా సాగు చంపుతుంది. పైగా నీ ప్రత్యేకమైన రైలు వేయించానంటాడు మళ్ళీ. ఇప్పటికి కూడాను జగన్మోహన్ రెడ్డి ఉన్నా, టీడీపీ వాళ్ళు ఉన్నా, ఎవరున్నా సరే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కూడాను సాటర్డే సండే వస్తే మొత్తం హైదరాబాద్లో చేస్తారు. అక్కడైతే మళ్ళీ దొరికిపోతారని కొంతమంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు అయితే హైదరాబాద్ వచ్చేదను ముసుగు కప్పుకొని రాత్రిపూట క్యాబ్లు ఎక్కి ఓలా క్యాబ్ ఎక్కి ముసుగు కప్పుకొని ప్యాకాట్లు ఆడుకునేవాళ్ళు.
ఇంకా ఆ పని మీద పోయేవాళ్ళు, మందు తాగడానికి పోయేవాళ్ళు, రకరకాల మందులు. ఈ మధ్య నాకు కొత్తగా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళందరూ హైదరాబాద్లో కూడా దొరికిపోతే రాయచూరు పోతున్నారండి ఈ మధ్య. అది సంగతి. ఏది అంటావు చెప్పు ఆ కర్మ. అది ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా? సీమెన్స్ 3,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు, దాంట్లో 10% స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది. అది సీమెన్స్ అనేటువంటిది చాలా గొప్ప సంస్థ. 180 దేశాల్లో ఆ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు జరుగుతాయి. ఎక్సలెంట్ కంపెనీ, బేసికలీ జర్మన్ కంపెనీ, సీమెన్స్ ఏజీ అంటారు. ఇండియాలో ఉండేదాన్ని సీమెన్స్ ఇండియా లిమిటెడ్ అంటారు. వాళ్ళు ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళకు వచ్చిన లాభాల్లో కొంత అమౌంట్ అనేటువంటిది ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టాలి. మన ఇండియాలో అయితే రూల్ అది 2% ఖర్చు పెట్టాలి. అందరూ పెడతారు. అది దాని కింద వీళ్ళు ఖర్చు పెట్టడానికి ఒప్పుకున్నారు. కానీ వాళ్ళు ఏంటి, డబ్బుల రూపంలో ఇవ్వం, మా సాఫ్ట్వేర్ రూపంలో ఇస్తాము, హార్డ్వేర్ రూపంలో ఇస్తాము, సిస్టమ్స్ అవి కావాలంటే కొని పెడతాం, కానీ మేము డబ్బుల రూపంలో ఇవ్వమని చెప్పారు. వీళ్ళు దానికి ఏం చేశారంటే 3,300 కోట్ల రూపాయలు సీమెన్స్ వాళ్ళు ఇస్తున్నారు. 10% మా షేర్ కాబట్టి మేము 370 కోట్లు ఇస్తున్నామని ఆ 370 కోట్లు ఇచ్చారు. సీమెన్స్ వాళ్ళు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ తయారు చేస్తారు. మన హాస్పిటల్స్ లో ఉండే సిటీ స్కాన్స్, తర్వాత వాళ్ళు మాకు రైళ్లు, సీమెన్స్ రైళ్లు తయారు చేస్తారు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేస్తారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ లో వీళ్ళు రైళ్లు ఉపయోగిస్తారా లేకపోతే సిటీ స్కాన్లు ఉపయోగిస్తారా? ఏం అవసరం లేదు, వాళ్ళకి అవసరమే లేదు. వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదో కొంత అమౌంట్ వీళ్ళు అడిగారు, వాళ్ళు ఇస్తామని చెప్పారు. వాడు రూపాయి ఇచ్చింది లేదు, వచ్చింది లేదు. వీళ్ళు మటు 370 కోట్లు రిలీజ్ చేశారు. అది కూడా ఏంది, ఆంధ్రప్రదేశ్లో తెలియదా, పూనాలో ఉండే జిఎస్టీ వాళ్ళు బయటికి తీసుకొచ్చారు దాన్ని. ఆ విషయంలోనే ఆ 371 కోట్లు అని చెప్పి జైల్లో వేశారు ఆయన్ని. ఆ జైల్లో వేయడానికి వీళ్ళు ఏదో గవర్నర్ గారు అప్రూవల్ తీసుకోకుండా అని చెప్పి మళ్ళీ వీళ్ళు 17A అని చెప్పి తీసుకొచ్చారు. దానికి రుద్ర గారు రావడము, హడావుడి, సంగతి సమాచారం, ఈయన జైల్లో పెట్టడము, నాకు మంచినీళ్ళు లేదు, చికెన్ పెట్టలేదు. అదే నువ్వు ఇందాక చెప్పావే, దోమలకు విషం ఎక్కించి సంపాదన చేసి చూస్తున్నాడు వాడు, పచ్చి బదులు పిండా కూడా గందరగోళం. సరే, ఆ 17A గురించి ఒక ఇది కూడా చేశాను, కావాలంటే దాని లింక్ పెట్టి జనాలు చూసుకుంటారు. అది గెలిచేది ఉన్నది, వచ్చేది ఉన్నది తీసేయి సార్. కానీ రీసెంట్గా నారా లోకేష్ గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన కొన్ని కామెంట్లు చేశారు. ఒక విషయం చెప్పాలంటే సీమెన్స్ వాళ్ళు నిజంగా సీరియస్గా తీసుకోలేదు. కానీ నీ మూలకంగా ప్రపంచవ్యాప్తంగా మా పరువు పోయింది అని ఒక 5,000 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసినా కానీ నువ్వు ఆశ్చర్యపడాల్సింది ఉంది. ఓకే, మరి వాళ్ళు ఎందుకు డిలే చేస్తున్నారో తెలియట్లేదు. కానీ ఏదో ఒక రోజు గ్యారంటీగా చేస్తారు వాళ్ళు. ఓకే, ఇండియా మీద ఉన్న గౌరవంతో చేయడం లేదా, మోడీ గారు ఉండే గౌరవంతో చేయడం లేదా మనకైతే తెలియదు. కానీ అలాంటి లెవెల్లో ఉన్నటువంటి కంపెనీ 5,000 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తే ఎవడు కట్టాలా? స్టేట్ గవర్నమెంట్ కట్టాలి కదా. అంతే కదా. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. టీటీడీ వాళ్ళు చేయలేదా ఏంటి? టీటీడీ వాళ్ళ విషయంలో ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి మీద 100 కోట్ల పరువు నష్టం దావా వేసారా లేదా? ₹1 కోటి స్టాంప్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టారా లేదా? సుబ్రహ్మణ్య స్వామి కేసు టేకప్ చేశాడు, ఇంతవరకు దాని జడ్జిమెంట్ అనేది బయటికి రాలా. సుబ్రహ్మణ్య స్వామి ఏం చెప్పాడు తెలుసా? ఒకవేళ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తికి అర్థపడి చంద్రబాబు నాయుడు కడతాడు ఏంటని చెప్పాడు, చాలా క్యాజువల్గా తిరుపతి వచ్చినప్పుడు. దాని మీద కూడా మనం వీడియోలు చేసాం, అవి కూడా పెట్టు. అది సీమెన్స్కి సంబంధించింది. ఇంకా ఇంకెన్ని అడిగిస్తావు స్వామి? ఆయన రంగప్రవేశం అడిగించావు, పెళ్లి చెప్పించావు, మంత్రిని చెప్పించావు, అమరావతిని గురించి చెప్పించావు, ఒలింపిక్స్ గురించి చెప్పించావు, నోబెల్ ప్రైజ్ అన్నావు, ట్యూబ్ రైలు అన్నావు, పోలవరం అన్నావు, బనకపల్లి అన్నావు, కుప్పంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నావు, సీమెన్స్ గురించి చెప్పించావు, దోమలపై దండయాత్ర గురించి చెప్పించావు, ఈశ్వరంతో రిలేషన్ చెప్పించావు. ఇన్ని చెప్పించావు కదా. మరి ఈవీఎంల సంగతి కూడా ఉందిగా. ఈవీఎంలను మేనేజ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి అనుకూలంగా ప్రోగ్రామ్స్ రాసుకోకుండా, ఆల్ టుగెదర్ అసలు మిషన్లనే మార్చేయకుండా, ఓకే, మహారాష్ట్రలో, హర్యానాలో మొన్న 2024లో ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో అసెంబ్లీ, దేశవ్యాప్తంగా కొన్ని ప్లేసెస్లో కేవలము 240 సీట్లు మాత్రమే బీజేపీకి రావడం అనేటువంటి ఇంపార్టెంట్. ఓకే, ఇంకా తక్కువ కూడా వచ్చినాయి. ఈ మాట నేను చెప్పడంలో నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ దేశమంతా తిరిగి 180 సీట్ల కంటే ఎక్కువ రావండి, మాక్సిమం 220 వస్తాయని చెప్పాడు. సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా అది చెప్పాడు. ఓడిపోతామని తెలుసు కాబట్టి మేనేజ్ చేశాడు. ఇలాంటి దిక్కుమాల ఐడియాలు ఎవరికి వస్తాయంటే చంద్రబాబు నాయుడికి వస్తాయి.
లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ అమర్, మోడీ గారికి అయితే అసలు చంద్రబాబు నాయుడుతో కలవడం ఇష్టమే లేదు. ఓకే. అమిత్ షా గారు ఒప్పించాడు కాబట్టి ఒప్పుకున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా ఎక్కడ పెద్దగా క్యాంపెయిన్కి రాలా. వీళ్ళు ఇచ్చినటువంటి 6 ప్యాక్కి సంబంధించిన దాంట్లో కాగితాన్ని పట్టుకోవడానికి కూడా బీజేపీ వాళ్ళు ఒప్పుకోరు. 6 ప్యాక్స్కి సంబంధించింది మేనిఫెస్టో రిలీజ్ లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రం పట్టుకున్నారు. మరి బీజేపీ నుంచి ఇచ్చిన ప్రతినిధి అయితే సైలెంట్ గా పక్కన. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లో కూడా కదలికి వచ్చింది. దేశవ్యాప్తంగా ఏ విధంగా చేశారో, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏం చేశారు, 30,000 నుంచి 35,000 వరకు ఓట్లు అనేటువంటి ఎక్కువ ఎలా వచ్చాయి, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఒరిస్సాలో ఏం జరిగింది, ప్రత్యేకించి మహారాష్ట్రలో హర్యానాలో ఏం జరిగింది, డీటెయిల్గా కదలికి వచ్చింది. ఒక్క 6 నెలల్లో సుప్రీంకోర్టు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో, మహారాష్ట్రలో, హర్యానాలో అసెంబ్లీ ఎలక్షన్స్ని ఆల్టుగెదర్ రద్దు చేయండి, బ్యాలెట్ తోటి ఓటింగ్ పెట్టండి అని నువ్వు జడ్జిమెంట్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇట్లా మీరు ఎలక్షన్ మిషన్లో, ఓటింగ్ మిషన్లో మార్చేసి ప్రోగ్రాంలు మీ ఇష్టం వచ్చినట్టు రాసుకొని ఎలక్షన్లు పెడితే ఇంక అసలు నీకు డెమోక్రసీ సెటప్ ఏ ఉంటుంది. అసలే ఇప్పటికే మనకి బ్యాడ్ నేమ్ ప్రపంచవ్యాప్తంగా. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా విభజించారు. ఆ రోజు పార్లమెంట్లో క్వారం లేకపోయినప్పటికీ ఆర్టికల్ 3ని పెట్టుకొని అడ్డంగా విభజించారు. ఆర్టికల్ 4 ప్రకారం న్యాయం చేయలేదు ఆంధ్రప్రదేశ్లో. కానీ ప్రపంచవ్యాప్తంగా మన మీద అపవాదం ఉంది. భారతదేశం పరువు అలా. ఇంక ఇప్పుడు ఇట్లాంటి పనులు చేస్తే మరి ఎలాన్ మస్క్ అండా, ట్రంప్ గారు అనరా, మన ఎవరు తులసి గబ్బాడ్ ఆమె కూడా చెప్పిందిగా. అలాంటి వాళ్ళకి అవకాశం ఎందుకు ఇస్తారు? అందులో రేపు ఏమైతుంది, సెప్టెంబర్ 17వ తారీఖు మోడీ గారు ఉంటారా ఓడతారా ఇంకా తెలియదు మనకి. ఆయన దిగిపోయే లోపల ఆయన నోటితో ఒక మాట చెప్పాడు అనుకో, మేము ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచాము అని. అయిపోయింది. ఆయన దిగిపోవాల్సిన పరిస్థితి వస్తే తప్పకుండా చెప్తాడు. ఆయన దిగిపోక తప్పేటట్టు లేదు. ఇప్పుడు దిగిపోక తప్పేటట్లేదు, దిగిపోవాల్సిన పరిస్థితి వస్తే చెప్పక మాట్లాడు, గ్యారంటీగా చెప్తాడు, హిమాలయాలకు వెళ్తాడు. ఆయన అమిత్ షా ఆల్రెడీ ఏంటంటే, అమిత్ షాకి ఇంకా వయసు ఉంది. ఆయన అయితే 1964లో అనుకుంటాను పుట్టాడు అమిత్ షా. అంతే, బయోటెక్నాలజీ ఏదో చేశాడు. ఆయన మెయిన్ కంటెంటర్ ఏమంటున్నారు, కానీ ఆయన ఆల్రెడీ చెప్పాడు, నేను వేదాలు చదువుకుంటాను ఎట్సెట్రా ఎట్సెట్రా, నేను మీద ఎటువంటి పదవులు ఆశించలేదని ఆయన చెప్పేశాడు. నెక్స్ట్ లైన్లో ఉన్నది ఎవరు, యోగి ఆదిత్యనాథ్. ఇప్పుడు మినిస్ట్రీలో ఉన్నటువంటి నితిన్ గడ్కరీ. ఈ కాంపిటీషన్ ఇక్కడ ముగ్గురు ఉందే, అందులో అమిత్ షా అయిపోయాడు, చెప్పేశాడు ఆయన. సో ఇంకున్నది వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరిలో ఎవరుంటారో సంగతి సమాచారం అనేటువంటిది మోహన్ భగత్ డిసైడ్ చేయాలి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు డిసైడ్ చేయాలి. కానీ నువ్వు అన్నట్టుగా మోడీ గారి కనుక దిగిపోతే వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా కానీ పర్లేదు. నితిన్ గడ్కరీ ఇది ఎక్సలెంట్ పర్సన్. ఐ మెట్ హిమ్ ఇన్ పర్సనల్లీ ఇన్ నాగ్పూర్ ఇట్ సెల్ఫ్. తర్వాత ఆయన ఢిల్లీలో కూడా ఆయన నితిన్ గడ్కరీ ఆఫీస్ అనేటువంటిది ట్రాన్స్పోర్ట్ భవన్లోనే ఉంటుంది. చాలా చక్కగా మాట్లాడతారు. ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సన్. బేసికల్లీ బిజినెస్ మ్యాన్, నీతి నిజాయితీ న్యాయం ధర్మం అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో వీటిని నేషనల్ హైవేస్ కింద కన్వర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పాను నేను ఆయనకి. స్వీకరించాడు, అందులో ఒకటి జరిగినాయి కూడా. సరే ఇప్పుడు ఏదైనా చెప్పుకున్నా మళ్ళీ నేను సెల్ఫ్ డబ్బా వేస్తున్నాను అంటారు. సో వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఒకసారి బీజేపీలో ఏం జరుగుతుందంటే, మనకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి, చూసిన జ్ఞానాన్ని బట్టి ఏదో వీళ్ళిద్దరని చెప్పి అనుకుంటున్నాం, కానీ తెలియకుండా టక్మని చెప్పి ఎవరో వచ్చినా వస్తారు. మనకు తెలియదు ఎవరు వస్తారు, ఎవరినో తీసుకొచ్చి పెట్టినా పెడతారు. సో అదే సంగతి. సో ఈవీఎంలో బాబు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, ఇన్ని రకాల బాబు అనే పేరు తెచ్చుకున్నటువంటి చంద్రబాబు గారికి డ్యాముల బాబు అనే పేరు ఎందుకు వచ్చింది? డ్యాముల బాబు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మన మధ్య అక్కడ క్లిప్పింగ్ చూసాను నేను. దేశంలో ఉన్న ప్రధానమైనటువంటి ఆనకట్టలు మొత్తం నేనే కట్టా అన్నాడు. అందుకని డ్యాముల బాబు అని పేరు వచ్చింది. ఇది అంత విచిత్రంగా ఉంటుంది తెలిసిన. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే 3 ప్రధానమైనటువంటి డ్యామ్స్ కట్టారు. అది యాక్చువల్గా డ్యామ్స్ కట్టడం, నీటిపారుదల, విద్య, వైద్యము, పోలీస్ వ్యవస్థ అంతా కూడాను రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటాయి రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగపరంగా. కానీ అప్పుడు అగ్రికల్చర్ కూడా అలాగే ఉంది కాబట్టి బక్రానంగల్, హిరాకూట్, నాగార్జున సాగర్ ఈ 3 డ్యామ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం కట్టించారు. ఏది ఇప్పుడు మనకు పోలవరం లాగా. అవి ప్రధానమైనటువంటి డ్యామ్స్ అయ్యి. నాగార్జున సాగర్ డ్యామ్ గురించి కనుక చెప్పాలంటే ప్రజలకు తెలియాలి కాబట్టి 610 అడుగులు ఎత్తు, మ్యాసనరీ డ్యామ్, 26 గేట్లు, 590 అడుగుల వరకు నీటి స్టోర్ చేసుకోవచ్చు, 410 టీఎంసీ.
ఎస్ సార్. ఇటు పక్క తెలంగాణలో అటు పక్క ఆంధ్రప్రదేశ్లో 22 లక్షల ఎకరాలకి నీటి సౌకర్యం వస్తుంది కమాండ్ ఏరియా ఒక పంటకి. ఇంచుమించుగా 1000 మెగావాట్ల దాకా విద్యుత్ శక్తి వస్తుంది. ఇప్పుడు దానికి రివర్సబుల్ టర్బైన్స్ కూడా పెట్టారు కాబట్టి కంటిన్యూస్గా ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది. ఓకే. ఫస్ట్ టైం జీసెప్ అండ్ కంపెనీ వాళ్ళు హైడ్రాలికల్లీ ఆపరేటెడ్ గేట్స్ని పెట్టారు. ఓకే. మన తెలుగు వాళ్ళే మేజర్ కాంట్రాక్టర్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సుబ్బరామరెడ్డి, జీవీకే, సేనియా అండ్ కంపెనీ. ఓకే. ప్లాన్ అంతా కూడా డిజైన్ చేసింది ఎవరు అంటే కేఎల్ రావు గారు. అప్పుడు ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్నారు. ఆయన డిజైన్ బేసికల్ ఇంజనీర్ అన్నాం చేశారు. మేము చిన్నప్పుడు హైదరాబాద్ నుంచి ఎప్పుడైనా మా ఊరు వెళ్ళేటప్పుడు డ్యామ్ కింద నుంచి పోయేవాళ్ళం. ఆ తర్వాత డ్యామ్ పైనుంచి బ్రిడ్జ్ చేశారు. ఇప్పుడు అది కూడా క్లోజ్ చేసి వేరే ఓకే లైన్ అంటే ఎక్కువ రోజులు పోతే ఇబ్బంది కాబట్టి టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకో తెలిసిన పాకిస్తాన్ వాళ్ళు కానీ ఆ బాక్రా నంబరు గిరాకుంటూ ఇట్లాంటి చోట కనుక డ్యామ్స్ మీద కనుక బాంబ్స్ కనుక వేసి బాంబులు కనుక బీటలు కనుక పడితే కొన్ని లక్షల మంది తెచ్చిపోతారు. ఓకే. చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. సార్. సో అట్లా ఇలాంటి ప్రధానమైన డ్యామ్స్ అన్ని కూడాను అప్పుడు నెహ్రూ గారు కట్టారు, తర్వాత స్టేట్ గవర్నమెంట్లు కట్టారు. ఇప్పుడు పోలవరం డ్యామ్ అనేటువంటిది యాక్చువల్గా 1980లో అంజయ్ గారు ఫౌండేషన్ వేశారు. తర్వాత ఎవరు పట్టించుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత సీరియస్గా టేకప్ చేశారు. అది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేశారు. ఇంతకుముందు నేను కూడా చెప్పాను కదా, ఎల్కే అద్వానీ గారు రాసిన లెటర్స్ అవి చూపించి చెప్పాను కదా నేను. ఇట్స్ ఎ గుడ్ డ్యామ్. ఇట్లా మిగిలినటువంటి అన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కట్టుకునేటువంటి డ్యామ్సే. శ్రీశైలం కానీ ఇట్లాంటివన్నీ కూడా. అందుకని ఆయన కట్టింది ఏముంది కనుక ఆ పోలవరం డ్యామ్ని సరిగా పూర్తి చేయకుండా తెలుగు ప్రజలకి తీరం ద్రోహం చేయడానికి సిద్ధపడ్డాడు. 150 అడుగులు ఎత్తుని 135 అడుగులు ఎత్తుని తగ్గించేస్తే నీకు దాన్ని డ్యామ్ అంటారు, అడ్డకట్ట అంటారు. దానికన్నా మన రాజమండ్రి దగ్గర ఉండేటువంటి ధవళేశ్వరానికి తేడా ఉండదు. తెలుగు ప్రజలు చాలా సీరియస్గా ఆలోచించాలి. మొత్తం స్టేట్ అంతా ఎఫెక్ట్ అవుతుంది దీని మొత్తం. రాయలసీమ వాళ్ళకి తాగునీరు సాగునీరు ఇవ్వాలి అంటే పోలవరం ప్రాజెక్టు 150 అడుగులు ఎత్తుండాలి. 80 TMCs అనేటువంటిది కృష్ణాలో కలపాలి, అప్పుడు స్టెబిలైజ్ అవుతుంది. సో అండ్ సూపర్ చాలా జరుగుతాయి. ఇది మేజర్ ప్లాన్ ఏంటంటే నేషనల్ వాటర్ గ్రిడ్లో ఒక ప్రాజెక్ట్ ఇది. గంగా, యమున నది, సరస్వతి, బ్రహ్మపుత్ర, నర్మదా, తపతి, గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర, కావేరి ఇవన్నీ కూడా నదులు నేషనల్ గ్రిడ్. అది దేశంలో ఇప్పటికి కూడాను 12 కోట్ల ఎకరాలు వ్యవసాయంలోకి తీసుకురావచ్చు. నీళ్లు లేక మనం తీసుకురావడం. ఓకే. మరి ఈ నేషనల్ గ్రిడ్ గానే జరిగింది అనుకోండి, కుదురుతుందిగా. మోడీ గారు 90 లక్షల కోట్లు అంటాడు కదా స్వామి. ఆ 90 లక్షల కోట్లు తీసుకొస్తే అందులో 10% ఖర్చు పెట్టినా కానీ ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది. మరి ఆయన ఏమో చెప్పాడు, ఎలక్షన్లో గెలిచాడు, దాని గురించి ఏమో మాట్లాడు. గట్టిగా నాలంటోడు ఏమన్నా అడిగాడు అనుకో, దేశ ద్రోహి, టుకుడే గ్యాంగు, అర్బన్ నక్సలైటు, రూరల్ మావోయిస్ట్ అంటాడు ఆయన. ఏం మాట్లాడతాం మనం? ఆయన 2 సార్లు గెలిచాడు, 3వ సారి అయిపోయాడు. సరే రేపు ఉంటాడో ముడతాడో తెలియదు అనుకో. మనకి సెప్టెంబర్ 17కి ఏమవుతుందో చూద్దాం. ఆ ప్రాజెక్ట్ అనేది టేకప్ చేయాలి. ఇప్పుడు మనకి నేషనల్ పవర్ గ్రిడ్ వచ్చింది, అట్లే నేషనల్ వాటర్ గ్రిడ్ వచ్చింది అనుకో, ఎవరికి వాటర్ ప్రాబ్లం ఉండదు. అది అలాంటి అడగాలి చంద్రబాబు నాయుడు గారు, కానీ ఆయన అడగడు. ఎందుకని? గట్టిగా అడిగాడు అనుకో, ప్రత్యేక హోదా అన్నాడు అనుకో, ఏంది ప్రత్యేక హోదా 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు 50 లక్షలు ఏంది సంగతి అంటాడు. అందుకని నేను మాట్లాడదు. ఆయనకు కావాల్సింది ఏంది? ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోవాలి, ఆయన కొడుకు చీఫ్ మినిస్టర్ అయిపోవాలి, అంతే. మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా కావాల్సిన ఇది ఇదేనా? ఇంకేమన్నా ఎన్ని పేర్లు వచ్చినాయి ఇప్పుడు ఆయనకి? రీసెంట్ గా ఆయన ఒక కామెంట్ చేశారు సార్, నేషనల్ హైవేలు నా వల్లే వచ్చాయి, నేను చెప్పడం వల్లే నేషనల్ హైవే నిర్మించారు అనేటువంటి కామెంట్ చేశారు. వాడు పచ్చిమధుర పెండాకోడు. ఆ నేషనల్ హైవేస్ గురించి 4 లైన్ నేషనల్ హైవేస్ ఉంటే బాగుంటుంది సంఘ సమాచారం వాజ్పేయి గారు చెప్పింది ఆయన కాదు. వాజ్పేయి గారి కంటే ఇప్పుడు ముందున్నటువంటి మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళను, అబులివాలియా లాంటి వాళ్ళు, వేరే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఆయన కూడా దేశం అంతా చూశాడు, ప్రపంచం అంతా చూశాడు కాబట్టి చేశాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు చెప్పినంత మాత్రం ఆయన అన్ని ఇలాగే చెప్తుంటామే. 2000 రూపాయల నోట్లు రద్దు చేయమని చెప్పి నేనే చెప్పా, 500 రూపాయల నోట్లు రద్దు చేయమని నేనే చెప్పా, 2000 నోట్లు తెమ్మని నేనే చెప్పా. ఇవన్నీ ఆయన ఇట్లాంటి చెప్తుంటే నేను వినేవాడు కనుక వీపీ అయితే చెప్పేవాడు చంద్రబాబు. నువ్వు వీపీవా కాదా నువ్వు డిసైడ్ చేసుకో సార్. ఇన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి పోయినా ఒకటే మాట ప్రతిసారి వాడుతూ ఉంటారు, హైదరాబాద్ నేనే కట్టాను, నేను విజనరీని, నా విజనరీలో నుంచి వచ్చినటువంటిదే హైదరాబాదు. ఈ రోజు హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందంటే కారణం నేనే. హైదరాబాద్కి 450 సంవత్సరాల చరిత్ర ఉంది.
ఉండొచ్చు. That is definitely issue. హైదరాబాద్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో డెవలప్ అయింది, అంతేగాని ఈయన మొత్తం డెవలప్ చేసిన వాళ్ళు ఏం తెలుసు చంద్రబాబు నాయుడికి. నేను 1975 నుంచి హైదరాబాద్లో ఉన్నా, ఆయన 1978లో హైదరాబాద్ వచ్చాడు. నాకంటే ఆయనకి ఏమైనా ఎక్కువ తెలుస్తా చెప్పు. ఓకే. హైదరాబాద్లో జ్వరాల కోసం ఫీవర్ హాస్పిటల్ ఉంది, బొక్కల కోసం బొక్కల దవాఖానా ఇప్పుడు నిమ్స్ అయింది, టీబీ రోగులకు హాస్పిటల్ ఉంది, యునాని హాస్పిటల్ ఉంది, ఆయుర్వేదం హాస్పిటల్ ఉంది, కళ్ళ కోసం సరోజిని దేవయ్య హాస్పిటల్ ఉంది, క్యాన్సర్ కోసము పిల్లల కోసం అని చెప్పి నీలోఫర్ హాస్పిటల్ ఉంది, జనరల్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్ రెండు ఉన్నాయి. ఎన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయ్యి దేశంలో ఎక్కడ లేవు తెలిసిన హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్లో రోడ్స్ అన్ని కూడా సాలిడ్ కాంక్రీట్ రోడ్స్ ఒకప్పుడు, ఇప్పుడు వాటి మీద తార్ రోడ్లు వేశారు. కానీ ఆ ఉన్న రోడ్లకు కాస్త ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకంటే చంద్రబాబు నాయుడుకి ఏమైనా ఎక్కువ తెలుసా? రమణ వేస్తాను చంద్రబాబు నాయుడు ఒకసారి పిలవబోయేస్తాను, ఏ స్టూడియోకైనా సరే రావడానికి నేను రెడీ. ఏబిఎన్లో మూర్తి ఏబిఎన్లో రాధాకృష్ణ పిలుస్తాడా, వెంకటకృష్ణ పిలుస్తాడా, TV5లో సాంశివరావు పిలుస్తాడా, మహర్షి పిలుస్తాడా, ఈనాడు వాడు పిలుస్తారా, మహా టీవీ వాడు పిలుస్తారా? ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. చంద్రబాబు నాయుడిని నన్ను ఎదురుగా కూర్చోబెట్టండి, ఇద్దరం డిస్కస్ చేద్దాం, ప్రజలకు తెలుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడికి అంత సీన్ లేదులే, ఎందుకంటే చెప్పలేడు అంత సంగతి ఆయన తెలుసు. జయప్రకాష్ నారాయణ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎదురెదురుగా కూర్చోబెట్టి హైటెక్ సిటీని గురించి చెప్పమనండి, సత్య రాడు చంద్రబాబు నాయుడు. ఓకే. ఎందుకు జేపీ గారు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు కదా అన్ను అనుకుంటున్నావు. కొన్ని విషయాల్లో మాత్రమే, అన్ని విషయాల్లో కాదు. పోనీ నీకు జేపీ గారి మీద నమ్మకం లేదు, అంకయ్య చౌదరి గారి మీద కూడా నమ్మకం లేదు, మన హనుమాన్ చౌదరి గారిని పిలవండి. హనుమాన్ చౌదరి గారు నేను ఉంటాము, చంద్రబాబు నాయుడు గారిని పిలవండి, హైటెక్ సిటీ సంగతి నేను పిలుద్దాం, విత్ డాక్యుమెంటేషన్ వస్తాను. ఓకే. ఆయన అన్నీ ఇలాగే చెప్తుంటాడు. సరే, ఈవీఎంలని మేనేజ్ చేసిన వాళ్ళు ఇంక ఏమైనా చేస్తారు స్వామి, ఏం చేయాలి చెప్పు, ఏమైనా చేస్తారు. సరే, పుష్కరాల బాబు అనే పేరు ఎందుకు వచ్చింది? 30 మందిని సాగొట్టాడు కాబట్టి అందుకని పుష్కరాల బాబు అని పేరు వచ్చింది. తర్వాత ఇంకొక 8, తర్వాత ఇంకొక 3. సరే, మెయిన్గా 30 ఇంపార్టెంట్, పుష్కరాల బాబు. అందుకని ఆయన పుష్కరాల బాబు అని పేరు వచ్చింది. మరి ఈ సినిమా ఏం చేస్తాడు మరి? ఈ సినిమా కూడా మళ్ళీ నేను పుష్కరాలు పెట్టి ఈసారి మా నాన్నగారు 30 మందినే కదా చంపింది, నేను 40 మందిని చంపాలంటాడు. ఈ సంవత్సరం ఉన్నాయి కదా సార్ మళ్ళీ పుష్కరాలు, నేను చంపాలంటాడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకోకూడదు. ఏదైనా మంచిని ఊహించాలి, కోరుకోవాలి, కానీ వాడు చచ్చిపోవాలి వీడు చచ్చిపోవాలని చెప్పి అనుకోకూడదు. ఎవరైనా అన్నా కానీ తప్పదు. సరే, నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయా? మొత్తానికి హైటెక్ బాబు, లోటెక్ బాబు, పుష్కరాల బాబు, ఈశ్వరన్ బాబు, పోలవరం బాబు, అమరావతి బాబు, బనకచెర్ల బాబు, మెట్రో రైలు బాబు, ఒలింపిక్స్ బాబు, నోబెల్ ప్రైజ్ బాబు, ట్యూబ్ రైలు బాబు, ఇంకా ఏమైనా ఉన్నాయా? దోమలపై దండయాత్ర బాబు. ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇదే మామూలుగా అయితే ఏంటంటే దశావతారాలు అంటారు. ఈ దశావతారాలు వాళ్ళకి కాదు. ఈ వెంటనే దీన్ని ఏదో 102 ఏదో ఉంటాయి చూసావు, అదేనది అష్టావధానము శతావధానము అన్నట్టు చెప్పుకోవాలి. ముందు ఇంకా ఎన్నో పేరు చూడు. ఫైనల్గా ఇంకొక డౌట్ ఉంది గురుజీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం బాబు పాపుంటాడు కదా ఆయన. ఇప్పుడు మొన్న కూడా పోయాడుగా, మొన్న కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోయి ఐ థింక్ 70 కోట్లు 80 కోట్లు ఖర్చు పెట్టారు, వచ్చారు. చివరికి ఏంది సంగతి సమాచారం, ఏంది ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఏందా చిన్నబాబు ఏమిటి సంగతి సమాచారం అంటే, మేము చెప్పాల్సింది చెప్పాము, రావడం రాకపోవడం వాళ్ళు ఇష్టం ఉంటుంది. మరి నీకంటే రేవంత్ రెడ్డి బెటర్గా ఉన్నాడు కదా బాబు అనేసి అంటే, ఏంటి మీరు మాట్లాడేది? హైదరాబాద్లో ఉన్నటువంటి ఇది మనకు ఎక్కడుంది, మనకు లేదు కదా అంటాడు. మళ్ళీ షోకులు బాగుతుంది. ఇప్పుడు టాటాసు, బిర్లాసు, మహేంద్ర ఇలాంటి వాళ్ళే 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఒకసారి వెళ్తారు. కానీ చంద్రబాబు నాయుడు చిన్నబాబు ప్రతి సంవత్సరం పోతారు అన్నమాట. ఇది చెప్పే కదా నీకు, బాగా లావుగా ఎత్తుగా బరువుగా గ్రాండ్గా ఉండాలన్నమాట. దానికోసం పోతారు. ఆయన సొమ్మేం పోయింది 70-80 కోట్లు ప్రజల సొమ్ము కాదు సార్. రెండోసారి మూడోసారి చెప్పారు, ఏంది అసలు అది? ఇది లావుగా ఎత్తుగా బరువుగా. మరి ఏదైనా అంతే కానీ బాగా లావుగా ఉండాలా, ఎత్తుగా ఉండాలా, నిక మిడిసిపోతుండాలా, ఖరీదు గలదై ఉండాలా, బ్రాండెడ్ ఐటమే ఉండాలా. అయితేనే చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడు. ఓల్డ్ ఎకానమిక్ ఫోరం అనేది అట్లాంటిదే. ఇంకా దాని గురించి అట్లా మాట్లాడతాడు. అమరావతి అన్నాం అనుకో, అట్టుండాలండి ఇట్టుండాలండి అంటాడు. లేకపోతే 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతానని 5,000 ఎకరాలు. అది నీకు లండన్లో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ స్వామిది, హెత్రో ఎయిర్పోర్ట్ అంటారు దాన్ని. టెర్మినల్ 5 అనేది ఎక్సలెంట్. దాని మీద నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను నీకు.
ఎనిగో నీకు డౌట్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఉమ్, హైత్రో ఎయిర్పోర్ట్ అనేటువంటిది 2965 ఎకరాల. ఓకే. హీత్రో ఎయిర్పోర్ట్ మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అది. ఓకే. జేఎఫ్కే ఎయిర్పోర్ట్ అనేటువంటిది 5200. ఉమ్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా 5,000 ఎకరాలు అంటే అమరావతి. అంతే. కొత్తగా కట్టినటువంటి బెంగళూరు ఎయిర్పోర్టు కొత్తగా వచ్చినటువంటిది కెంపగౌడ ఎయిర్పోర్ట్ అంటారు కదా, 2,200 ఎకరాలు. 2203 ఎకరాలు. ఉమ్, టోక్యో ఎయిర్పోర్ట్ స్వామి ఉమ్, 3761 ఎకరాలు. ఉమ్, బాంబే ఎయిర్పోర్టు ఢిల్లీ అంత బిజీగా ఉంటుంది, బాంబే అంత బిజీగా ఉంటుంది. 1880 ఎకరాలు. ఉమ్, దానికి అమరావతిలో 5,000 ఎకరాలు ఎందుకు చెప్పు? ల్యాండ్ మీద ఆధిపత్యం సంపాదించడానికి, జనాల్ని బీపీఎల్ చేయడానికి తప్ప ఇంక దేనికి కాదు అది. ఉమ్. ఎంత చేసి అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి, అక్కడ ఫ్లైట్లు వస్తారా కూడా గ్యారంటీ లేదు. కామన్ సెన్స్ ఉండాలబ్బా కొంచెం ఆలోచించడానికి. హైదరాబాద్ వస్తాడు, లేదంటే చెన్నై వెళ్తారు. చెన్నై వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎస్ సార్. లేదంటే కొంతమంది ఏదైనా వేరే వాళ్ళు మనం పికప్ చేసుకోవడం, ఇంకోటి పనులు సంగతి సమాచారం ఉన్నాయని అంటే బెంగళూరు వెళ్ళిపోతారు. అంతేగాని లేదా వైజాగ్ నుంచి కూడా వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. అవును. అంటే ఏమి చెప్తున్నా, ఏదో నేనేదో చేశాను అని చెప్పి అనిపించుకోవడానికి, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు 5,000 ఎకరాలకు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 1,500 ఎకరాలు బ్రహ్మాండంగా రైల్వే స్టేషన్ కట్టడం కోసం అని చెప్పి 40,000 ఎకరాలు ఎక్వైరీ చేస్తారంటాడు. మళ్ళీ అంతకుముందు ఎక్వైరీ చేసిన 34,000 ఎకరాలకి దిక్కు లేదు. ఆ ఫార్మర్స్ ఏమో లబోదిబో ముతుకుంటున్నారు. అయ్యా నా ప్లాట్ ఎక్కడో చూపించవా బాబు అంటే వాడు తంతుంటారు, కేసులు పెడుతుంటారు. వాళ్ళ బతుకు ఫస్ట్ ఎయిడ్ చేసి నిన్నగాక మన వరదలు వచ్చినప్పుడు కూడా ఫోటోగ్రాఫ్ చూసాను స్వామి, మొన్న 3-4 రోజుల కింద కూడా. అంతకుముందు కూడా అలాగే వరదలు వచ్చినప్పుడు ఇదేంటండి చంద్రబాబు నాయుడు గారు అంటే నిన్న నీళ్ళలో వేసి తొక్కేస్తా అంటాడు ఆయన. ఇప్పుడు ఆ నీళ్ళు తోటానికి ఇంకో 3-4 నెలలు పడుతుంది. మరి ఏదో అంటుంటే తీసే బాబు, ఇంకే ఉన్నాయా చాలా. సార్ ఫైనల్లీ దయచేసి నేను ఇది వీడియో లెంత్గా ఉన్నప్పటికీ కూడాను చేతులు జోడించి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి, తెలుగు భాష తెలిసిన వాళ్ళకి చేతులు జోడించి అడుగుతున్నాను. మరి నేను చెప్పిన దాంట్లో మీకు తప్పు ఏదైనా అనిపిస్తే కనుక చక్కటి కన్స్ట్రక్టివ్ కామెంట్స్ పెట్టండి. బ్లైండ్గా మటుకు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. 78వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు నేను చెప్పాను. చాయిస్ మీ విఘ్నతగా వదిలేస్తున్నాను. 78 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ఆయన స్టార్టింగ్లో సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేసి, ఆ తర్వాత 83లో చంద్రగిరిలో ఓడిపోయి నెక్స్ట్ కుప్పాన్ని ఆయన కాన్స్టిట్యున్సీగా చేసుకొని ఇప్పటి వరకు కుప్పం నుంచి ప్రతిసారి గెలుస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటికీ 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు, 4వసారి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా ఆయన హయాంలో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తొచ్చే పథకాలు కానీ ఇప్పుడు రకరకాలు చెప్పారు కదా, వీటన్నిటిలో ఆయన బ్రాండ్ కానీ లేదంటే ఆయన తీసుకొచ్చిన పథకం కానీ లేదా ఆయన పేరు చెప్తే గుర్తొచ్చేది కానీ, ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి లైఫ్ సంబంధించి ఏం చెప్తారు? 1-2 విషయాలు ఉన్నాయి. లెట్ మీ టెల్ యు వెరీ ఫ్రాంక్లీ. ఉన్నాయి చెప్పండి, లేకపోతే లేని కూడా చెప్పండి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎస్పెషల్లీ 95-96లో ఇండిపెండెంట్గా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆఫీసర్స్కి, ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్కి, క్లర్క్స్కి, వాళ్ళందరూ కూడా కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక్కొక్కరికి ఆ రోజుల్లోనే ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు 1,400 రూపాయలు ట్రైనింగ్ ఫీజు కింద కట్టి నేర్పించారు. ఓకే. చాలా డిసిప్లిన్గా ఉండేవాడు మనిషి. అప్పుడు చేసేవాడు కాదు. ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుంటే అంత తొందరగా వదిలిపెట్టేవాడు కాదు. ఓకే. అలాంటి లక్షణాలు ఉంది. సరే నువ్వు వెనుపోటుకుని వచ్చాడు, అధికారంలోకి వచ్చాడు, బాగానే ఉంది. హైదరాబాద్లో ఇంత చేటు సాఫ్ట్వేర్ డెవలప్ కావడానికి పివి నరసింహారావు గారు ఎంత కారణమో, హనుమాన్ చౌదరి గారు వాళ్ళు ఎంత చేశారో, ఈయన కూడా కాస్త చేశాడు. ఒక 5% ఈయన కృషి కూడా ఉంది. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇనిషియేటివ్ తీసుకుంటాను కదా ముందుకు పోతుంది. అంతే కదా. ఆ పని చేసిన మాట మనకు వస్తాం. హైదరాబాద్ మెట్రో రావడానికి ఆయన కారణం కాదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఆయన కారణం కాదు, కృష్ణపట్నం పోర్టుకి ఈయన కారణం కాదు. కానీ అన్నీ నేనే చేశానని చెప్పుకుంటాడు. ప్రాబ్లం అక్కడ కదా నీకు వస్తుంది. చేసింది చేశానని ఒప్పుకోడు. అట్లా అంతా నేనే చేశాను అంటాడు. గట్టిగా నేను మాట్లాడితేనే కేసులు పెడతాడు. అసలు బాబు ప్రత్యేక హోదాని ఎవడన్నా వదులుకుంటాడా చెప్పు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గట్టిగా పట్టుబడితే ప్రత్యేక హోదా వచ్చేది. ప్యాకేజ్ ఒప్పుకొని కొంప ముంచావు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులు కూడా అదేమని చేస్తున్నాం. మదర్ చేతి పన్ను కదా ఆయన. సారీ టు యూజ్ దిస్ కూడా, ఆ మాట అనకూడదు. ముఖ్యమంత్రి హోదాలో ఇట్లా 1-2 చేసిన మంచి పనులు ఉన్నాయి కాదని నేను అనుకో.
కానీ ఇందాక మీరు ఒక మంచి మాట చెప్పారు, అప్పులు చేసేవాడు కాదు అని. మొదట్లో చేసేవాడు. కానీ ఇప్పుడు ఎందుకు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పులు తప్ప ఏమీ చేయట్లేదు, అప్పులే చేస్తున్నారు. దేనికోసం ఏముంది, ఏదో ఒక ప్రాజెక్ట్ ట్యాకల్ చేస్తాడు. ఇక్కడ బంగచర్ల ప్రాజెక్ట్ అన్నాడు, 82,000 కోట్లు కాంట్రాక్ట్లు పిలుస్తారు, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇస్తాడు, 8,000 కోట్లు. దానికోసమే ఎందుకు 2 లక్షల కోట్లు అప్పు చేయాలి? మరి చేయకపోతే ఇప్పుడు పూర్తయింది సంవత్సరం 2 నెలలు. సంవత్సరం 2 నెలల్లో అఫిషియల్ గా చెప్తుంది 1,80,000 కోట్లు. ఏమైపోయినాయి 1,80,000 కోట్లు? ఆయనే చెప్పాలి. కొన్ని ఏమైనా సంక్షేమం చేశారా అంటే ఎవరు అడగాల? ప్రజలు అడగాల. ఈపీఎంల సంగతి ఒక్కసారి సుప్రీంకోర్టులో తేలనయ్యి చూడు, ప్రజలు ఏం చేస్తారు. సరే, ప్రజలు తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు ఎలాంటిది ఇస్తారు అనేది సెకండరీ. అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, స్టార్టింగ్ లో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పులు చేసేవాడు కాదు, కానీ ఇప్పుడు ఎందుకు అప్పులు చేయాల్సి వస్తుంది, ఎందుకు అప్పులే చేస్తున్నారు? అంతేనండి, నేను అప్పులు చేస్తాను, డబ్బులు తీసుకొస్తాను, మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇస్తాను, స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతాను. ఏంటంటావు? అయితే నా ఇష్టం, నేను చేస్తా. ఓటేసావుగా 5 ఏళ్ళు నోరు మూసి కూర్చో అంతే. ఏంటి మాట్లాడేది? మోడీ అదే బాబుది, ఈయన అదే బాబుది. ఆయన వెరీ సారీ టు వెరీ సార్. ఆయన కూడా అంతేగా, 90 లక్షల కోట్లు తెస్తా, 90 లక్షల కోట్లు తెస్తా, నాకు ఓటు వేయండి అన్నారు. వేసిన తర్వాత ఏం చేసావు నువ్వు? తెచ్చింది లేదు, తెచ్చింది లేదు. సుబ్రహ్మణ్య స్వామి అడిగేది అదే, రామ్జత్ మలానీ అడిగింది అదే. రామ్జత్ మలానీ ఆ మాట అడిగాడన్న ఉద్దేశంతో ఆయన రాజ్యసభ మెంబర్ నుంచి పీకేశారు. సుబ్రహ్మణ్య స్వామి యాక్చువల్గా ఫైనాన్స్ మినిస్టర్కి యోగ్యుడు, ఆయన పెట్టుకోడు. నిర్మలా సీతారామన్ ఎందుకు పెట్టుకుంటాడు అంటే రబ్బర్ స్టాంప్. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కానీ, మోడీ గారి గవర్నమెంట్లో కానీ మేధావులు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు, ఉండలేరు. ఓకే, పప్పుగాడు కావాలి, ఉన్నా కూడా ఉండనివ్వరు. పివి నరసింహారావు గారు కాంగ్రెస్ వ్యక్తి, సుబ్రహ్మణ్యం గారి దగ్గర ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు అడ్వైజ్ తీసుకున్నాడు, దేశాన్ని బాగుపరిచాడు. మరి మోడీ గారు ఎందుకు చేయరు ఆ పని? చెయ్యడు, అంతే. ఈయన కూడా అంతే, చంద్రబాబు నాయుడు కూడా అంతే. పనికి మానేసిన వాళ్ళని స్టాక్ బ్రోకర్లను తీసుకొచ్చి అడ్వైజర్ల కింద పెట్టుకుంటుంటాను. ఓకే, ఏం చెప్పండి, ఇంక వదిలేయడానికి ఏం చెప్పేది నేను, ఎందుకంటే సార్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి కావచ్చు, ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి టిల్ టుడే ఆయనకు ఉన్నటువంటి బిరుదులు, ఆయన చేసినటువంటి పనులు, ఆయనకు ఉన్నటువంటి మంచి చెడ్డ అన్నీ చాలా వివరించి మా ఛానల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు తెలియజెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు గురుగారు. ఇదండి నాగార్జున రెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా. నమస్తే. దయచేసి కన్స్ట్రక్టివ్ కామెంట్స్ మాత్రమే పెట్టండి, నేను ఆహ్వానిస్తాను.